భేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. మనం చివరికి వచ్చాము. ఎంతవరకు ఇది? సూత్రాణి, అది ఫైనల్. సూత్రాణి తు ఏవం వ్యాఖ్యేయాని. సూత్రాలని ఈ రకంగా వ్యాఖ్యానం చెయ్యాలి. సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, బాదరాయణ సూత్రాలని ఈ విధంగా వ్యాఖ్యానము చేయవలెను చేయాలి. ఏమని? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. బ్రహ్మమే ఆధారము. పుచ్చం అంటే తోక. పక్షి వర్ణన చేసేటప్పుడు ఆ విధంగా నమూనా పెట్టారు. తోక మీన్స్ పక్షికి ఎలాగ ఆధారము, ఆ విధంగానే బ్రహ్మము ఈ యొక్క ఆనందమయ కోశానికి ఆధారము. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనమాట. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. ఇక్కడ అవయవాలు ఉండవు, అవయవాలు ఉండవు. ఇది మనం అన్నమయ కోశం నుంచి ఆ రకంగా భావించుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే భావం చేయాలి, జ్ఞాన భావన చేయాలి. ఎట్లాగైతే అన్ని వస్తువులు మెలకువలో చేతికి దొరుకుతున్నాయి, నోటికి దొరుకుతున్నాయి అన్నట్టుగా స్వప్నంలో దొరకదుగా. ఓన్లీ లుకింగే. అర్థమైందా? అట్లా ఎట్లా తెర మీద మనం సినిమా చూసేటప్పుడు అర్థమైందా, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు బాలకి ఎక్కడ కూర్చోన్నావు కదా కుర్చీలో, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి తెర దగ్గరకు పోయి అమ్మాయి చేయి పట్టుకోలేవు. నువ్వు అక్కడ కూర్చొని చూడరా అంతే. అర్థమైందా? లేకపోతే అక్కడ డబ్బులు కట్టలు కట్టలుగా పెట్టింది, అక్కడ పోయి నువ్వు సంచి తీసుకెళ్ళి వేసుకోలేవు. జేమ్స్ స్వప్నం అండి. మెలకువలు అయితే సాగుతుంది. నువ్వు ఆ అమ్మాయి చేయి పట్టుకో, ఆ డబ్బులు తీసేసుకో, అక్కడైనా వస్తువులు అంటే తినే, అన్నీ దొరుకుతాయి. ఎందుకని? స్థూల భోక్తాని, అక్కడ తైజస భోక్తాని, సూక్ష్మ భోక్తాని. అది అట్లాగే ఇక్కడ ఆనందమే ఆనందం. ఎక్కడ? ఆనందమయ కోశం. ఆనందమే. ఆనందాన్ని ఏ ఇంద్రియంతో కూడా గ్రహించుకునేదానికే వీలుండదు. మీకు ఆ ఓసరు అది ఉంటుంది చూసారు, ఓసరు వెళ్ళి తొండ, ఆ తొండ ఇలా చూస్తుంది, పురుగుని చూడగా టక్ టక్ చేసేసుకుంటుంది దాని యొక్క నాలుగుతో. నాలుక దానికి రౌండ్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేదే అది పెద్దది అయిపోద్ది. అలా టచ్ చేయగానే అతుక్కుపోద్ది, గమ్ము ఉంటుంది దానికి. నాలుగులో నుంచి గమ్ము వదులుతుంది. అప్పుడే వదిలితే ఈగనో గిదేనో పట్టుకుని దానికి పెడతానో ఇక అది తప్పించుకోవడం దాని తరం కాదు. ఎందుకని ఆ పెవికాయలు గమ్ము మామూలు గమ్ములు పనికిరావు. దాని ముందు అలాగా టక్ పడపట రౌండ్ చేసుకొని లోపలికి పెట్టేసాం. ఎలాగా? ఏనుగులాగా. ఏనుగు తొండంతో లాక్కొని నోట్లో పెట్టుకుంటున్నారు. అట్లాగా మీకు ఆనందమయ కోశంలో కుదరదు. జస్ట్ మీరు ఇంద్రియాలు, మనస్సు ఏమీ ఉండవు కదా, మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఒక రసగుల్లా ఇంకొక రసగుల్లాని ఆస్వాదం చేయదు అక్కడ. ఒక గులాబ్ జామును ఇంకొక గులాబ్ జామును ఎంత బాగున్నావేమో అనకూడదా? నువ్వు అదేంటి వేసారు కదా, నూనెలో తీసినావు, పాకంలో వేసావు, అన్నీ మునిగిపోయి పీల్చుకొని ఉంది కదా. అప్పుడు ఒక రసగుల్లా, ఒక గులాబ్ జామున్, ఇంకొక గులాబ్ జామున్ ఎంత బాగున్నావే అనవు. ఎందుకను? ఆన్సర్ అదే, ప్రియ మోద ప్రమోద. తత్ర పరస్పరం న క్రియతే స్పంద్యతే. స్పందనే లేదు అక్కడ, చేష్టలు లేవు. ఆనందించడం, ఆనందించడం తప్ప రెండవది లేనే లేదు. ఆనందించేటప్పుడు ఇంద్రియాలన్నీ షట్టర్లు డౌన్ చేసేస్తాడు, షట్టర్లు వేసేసుకుంటాడు.
అందుకనే మీరు రసాలు పండ్లు తినేటప్పుడు కళ్ళు మూసుకుంటారు చూడు. మూసుకుంటారు మూసుకోరా? నోరు అంటారు కింద పడుతుంది అది. అర్థమైందా? అసలు ఆస్వాదన చేసేటప్పుడు ఇంద్రియాలన్నీ తన్మయత్వం అయిపోయి తాదాత్మ్యం చెందిపోతాయి. అది బ్రహ్మణ ఆనంద ఏకీభూత అని ఏకీభూత చూడు సుషుప్తిలో కూడా. అట్లాగే ఆనందమయ కోశంలో ఏకత్వమైపోవడమే, ఏకీభూతమైపోవడమే, తాదాత్మ్యమైపోవడమే. ఈ యొక్క ప్రియ మోదాదులన్నీ ఆనందంలో కలిసిపోతాయి. ఆనందం బ్రహ్మమైపోతుంది. అయిపోవడం అంటే ఇది వికారార్థం కాదు, ఏదో మార్పు చేర్పులు కాదు, ఏకత్వం. అందుకనే నేను నువ్వు అనేది లేదు అక్కడ, నాది నేను అనేది లేదు. అట్లా అప్పుడు మీకు సుషుప్తికి ఆనందమయ కోశానికి వ్యత్యాసం లేదన్నమాట. అది ఒకటైపోయింది. నేను కారణ శరీరం గీరణ శరీరం మాటలు ఎవడెవడో చెప్తాడు, మనం ఎందుకు వినాలి? అవన్నీ దండగా ఏదైనా చెప్తే పైకి ఎక్కించేదిగా ఉండాలి, కిందకి దించేదిగా ఉండకూడదు. పైకి ఎక్కించేదిగా ఉండాలి మాట, కిందకి దించేదిగా ఉండకూడదు. నువ్వు చేతిలో 1,00,000 రూపాయలు పెట్టుకున్నావు, ఏమంటే 10 రూపాయలు కింద పడిందంటే చూడకూడదు, దరిద్రుడా చూడకూడదు. వాళ్ళు ఆడుకొని పోతాడు 1,00,000. ఇదే కదా బ్యాంకుల దగ్గర జరిగేది. అది బుద్ధి ఉండేవాడు అలా చూస్తాడు. 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు రా, ఎదవలందరూ అట్లాంటివన్నీ అంటారు. రూపాయి అంటారు, 10 రూపాయలు అంటారు, చూడకూడదురా అవన్నీ, గప్షిప్పుగానే వెళ్ళాలి కదా. కొన్ని సినిమాల్లో చూపించాడు, నువ్వు వెనక్కి తిరగకుండా అట్లా ముందుకే పోతుండో, వెనక్కి తిరిగామంటే నువ్వు రాయి అయిపోతావు అని చెప్తుంటారు చూడండి. అట్లాగా అలా 1,00,000 రూపాయలు తిరిగిన తర్వాత వాడేవాడు 10 రూపాయలు అని చెప్తే దాన్ని చూస్తామంటారు కక్కుర్తోడా అది. అర్థమైందా? అట్లా ఏం కాదు, పోతాయి. అందువల్ల 1,00,000 పెట్టుకున్నాడు, 10 రూపాయలు చూడకూడదు. అందుకని 3 పావలాలు వచ్చిన తర్వాత 4వ పావలా అనకూడదు, రూపాయి అని తెలుసుకోవాలి. 1,00,000 రూపాయలు ఇది 1,00,000 రూపాయలు గొప్ప చేస్తుందా? 10 రూపాయలు సున్నా చేసేస్తుందిరా, జాగ్రత్త. అట్లా అనమాట. నువ్వు ఆ రకంగా ఆనందంలో తన్మయత్వం అయిపోతుంటే నీకు ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు, కాలం లేదు, దేశం లేదు, బ్రహ్మపుచ్చం, బ్రహ్మమే ఆత. బ్రహ్మము ఎందుకు కాల దేశ వస్తు ఆదులు ఏమీ లేవన్నమాట. అది సుషుప్తిలో మనం. అందువల్ల సుషుప్తిలో మీకు జ్ఞాపకాలు ఏమైనా వస్తాయా? 3 పెళ్ళాము, పిల్లలు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, రాగద్వేషాలు, వాసనలు ఏమి లేవు. అజ్ఞానం ఉంటే రెండవది ఉంటుంది, అజ్ఞానం లేదు అక్కడ. అజ్ఞానం యొక్క కార్యం ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేసుకొని వ్యవహారాలు చేయడము. అజ్ఞానం మెలకువలో ఉంటుంది, స్వప్నంలో కూడా అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఉండదు, ఆరోపాలు చేసుకునేది వీళ్ళే. ఎందువల్లంటే సినిమా తెర మీద బొమ్మలు అవన్నీ చూడడమే. నిజంగానే చూస్తారా, అబద్ధంగా చూస్తారా? నిజంగానే ఫీల్ అవుతారు మీరు. కానీ నిజంగా చూసినా సరే అన్ని ఆరోపాలు చేసుకోరు మీరు. ఆరోపాలు ఇక్కడ ఆరోపాలు చేయలేము, ఇక్కడ ఆరోపాలు చేస్తాము, అక్కడ ఆరోపాలకి అజ్ఞానం లేదు. ఎక్కడ? సుషుప్తిలో. అలాగే ఆనందమయ కోశంలో కూడా అట్లాంటిది రెండవది లేదు. అట్లా బాగా అట్లా విచారం చేసుకోవాలి. అట్లా అందుకని ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పినారు కదా. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది అత్ర కిం ఆనందమయ వైవత్వేన బ్రహ్మ వివక్షతే. వివక్షతే అనుంది. వివక్షతే ఉత సప్రధానత్వేన. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారంగా ఆనందమయ జీవునకు, ఆనందమయ జీవుడు ఇంతవరకు
ఆ జీవుడు ఏమైపోతున్నాడు? బ్రహ్మజ్ఞానం కలిగించుకొని ఉన్నాడుగా, బ్రహ్మం ఎందే చేరిపోతాడు. జీవుడు బ్రహ్మజ్ఞానం కలిగించుకుంటే ఎక్కడ చేస్తాడో అది అర్థమేదా? ఆ ప్రకారం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మరణాసన్నమైన వాడు శరీరం వదులుతాడా, శరీరంలో ఉంటాడా? వదిలేస్తాడు. అట్లా బాగా అతీవమైనటువంటి కోపము అది ఇది బాధలు వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఆ సగటు సంసారి గృహస్థుడు కూడా ఇల్లు అక్కడ వదిలిపెట్టి పారిపోతాడు. మామూలు కాదు, అంత వచ్చేసేసి గీరిపోతాడు వాడు. అట్లా జీవుడు బ్రహ్మజ్ఞానం కలిగించేసుకున్నాడు, బ్రహ్మత్వాన్ని తెలిసేసుకున్నాడు. ఇంకనే ఆనందమయుడిని వదిలేసుకొని బ్రహ్మానందుడుగా ఉండిపోతాడు. ప్రియాదులన్నీ వదిలేస్తాడు. ఇక్కడ బ్రహ్మంలో ఈ ప్రియాదులకు మూలం ఏంటో తెలుసుకున్నాడు. ఎంత శ్రవణంలోనే ఇది జరిగేదే, ఇది చాటుమాటుగా జరిగేది కాదు, ధ్యానంలో జరిగేది కాదు, ఉపాసనలో జరిగేది కాదు, ఏకాంతంలో జరిగేది కాదు, గుహగిరుల్లో జరిగేది కాదు, గురువు దగ్గర జరుగుతుంది. ప్రియా మూల ప్రమాదాదులు అందుకే ఆధారం ఏంటి అని అని గురువు చెప్తున్నాడు బ్రహ్మము. కాబట్టి తాను ప్రియాదులతో కూడుకున్నటువంటి ఆ యొక్క జీవుడు ఏమనుకుంటాడో నాకు ఆధారం బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. అట్లా అహం ప్రియాదులు పట్టుకోండి, బ్రహ్మమే పట్టుకోండి. అట్లా ఏదో ఒక రెసిపీ గురించి చూపిస్తున్నారనుకోండి, ఆ రెసిపీ గురించి నాకు చెప్పరా, నేను రాసుకుంటాను, రేపు ఇంట్లో చేసుకుంటా, అంతే కదా. రెసిపీ గురించి నాకు చెప్పేసేది ముందు ఆ ఫార్మాలో ఇచ్చేయండి, నీ ఇంట్లో చేసుకుంటా కూర అంటాను. కానీ మీ దగ్గరికే వచ్చి తింటాను అండో నాకు చెప్పేయండి, మేము చేసుకుంటాం. మీ మూడే పక్కన చేరారండి, తెలుసుకోవే నువ్వు చేస్తూ రోజు అంటాడు. తెలుసుకోదే ఏ చెప్తే తెలుసుకో, ఇంటికి నాకు చేసి పెడతావులే, అలా నీకు చేసి పెట్టాలండి నేను చేసుకోలే అంటే అప్పుడేంటి? కాబట్టి అది తెలుసుకుంటే ఫార్ములా చేసేసుకుంటాం. అట్లా ప్రియాదులకు మూలమైన బ్రహ్మమును తెలియగానే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. నేను బ్రహ్మమయ్య, ప్రియాదులు కలిగిన వాడిని నేను, ప్రియాదులు నాకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రియాదులకి ఆధారమైనది బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మితి జ్ఞానాన్ని కలిగించారు. ఈ కోశములన్నీ ఎక్కడ జరుగుతుంది? గుహల్లో కాదు, ధ్యానంలో కాదు, సమాధుల్లో కాదు, గురుముఖంగా జరుగుతుంది. కోశ విచారణ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఒక శవాన్ని ఓపెన్ చేసి చూపించేటప్పుడు ఎవరికి విద్యార్థులకి మెడిసిన్ విద్యార్థులకి వాళ్ళ శరీరాన్ని ఇలా భావించుకుంటారా లేదా? భావించుకుంటారు కదా. ముందు కప్ప చూపించినాడు, ఆ కప్పలో ఇదే ఉంటాయి, తర్వాత మనిషి శరీరం చూపిస్తున్నాడు, అట్లా కదా. కాబట్టి అట్లా కోశ విచారణ చేస్తుంటే వీడు ఇటు పెడుతుంది, దృష్టి పెట్టుకుంటాడు తన యందు ప్రియాదుల జ్ఞానం. అట్లా అనమాట. అంటే శ్రవణంలోనే జరుగుతుంది. ఈ శ్రవణంలో కిరికిరి చేసుకోకూడదు. శ్రవణం చాలా ఇంపార్టెంట్. దీనిలోనే సంలగ్నం అయిపోవాలి. శ్రవణకాలీవా అట్లా ఆనందమయ జీవనకు బ్రహ్మము ఆధారంగా తోకగా అవయవంగా చెప్పబడిందా లేక స్వతంత్రంగా చెప్పబడిందా? తుచ్చమన్నారు కనుక తోకగానే అంటారా? సమాధానము దానికి చెప్పుతున్నారు. ఇది అడిగాడు కదా. కిమానందమయ అవయవత్వేన బ్రహ్మ వివక్షతే చెప్తున్నారా? ఉత లేక, ఉత అంటే లేక, సప్రధానత్వేన చెప్తున్నారా? స్వతంత్రంగా, సప్రధానం అంటే స్వతంత్రంగా చెప్తున్నారా? లేక స్వతంత్రంగా చెప్తున్నారా? లేక ఇంకో మాట సప్రధానత్వేన పుచ్చ శబ్ద అవయవత్వేనే ఇది ప్రాప్తే. ఈ పుచ్చ శబ్దం అనేటువంటిది అవయవంగా అనుకోవాలా, భావించుకోవాలా అంటే ఉచ్యతే. అయ్యా అదో చెప్తా, ఉచ్యతే అన్నమాట.
ఆనందమయాభ్యాసాత్. అది అట్లాగా ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఏకాంతంలో కూర్చొని నన్ను ఎవరైనా సరే ఎదుటి మనిషి నన్ను ఇట్లా అన్నాడు, ఎట్లా అంటే నేను కోపం తెచ్చుకున్నాను అంటే మీకు కోపం రాదు. మీకు కోపం రావాలి, తాపం రావాలంటే ఆ మనిషి దగ్గర పోవాలి. ఆ మనిషి దగ్గర పోయేటప్పుడు కోపం, వాడు ఏదో అంటాడు, నీకు కోపం వచ్చాడు అంటే ఏకాంతంలో కూర్చొని ఈ ప్రక్రియ ఏం జరగదు. ఈ రకమైన ప్రాక్టీస్ జరగదు. థియరీ దగ్గరే ప్రాక్టీస్ కూడా జరిగిపోతుంది. ఎక్కడ డైరెక్ట్గా మనిషి దగ్గర కూర్చో, అప్పుడు ఆ మనిషి ఏదన్నా అంటాడు, నీకు కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? కోపం వచ్చేదానికి ఏకాంతంలో కూర్చొని ఆ మనిషి ఇట్లా అంటాడు, నేను ఇట్లా అనాలి, ఇట్లాగ రాదు. ఎందుకని? అది రెండో వాడు లేడు కదా అక్కడ. మరి ఆ మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నప్పుడు అతను ఏదో అంటాడు, నువ్వేదో అంటావు, ఇప్పుడు వస్తాయి గొడవలు. అట్లాగా నువ్వు కోశ విచారం కూడా శ్రవణ కాలంలోనే జరుగుతుంది. అందుకని నువ్వు ఏకాంతంలో కూర్చొని కోశం గీసం ఏమనుకున్నా మీకేం అర్థమే కాదు. శ్రవణంలోనే కోశ విచారణ చేస్తాము. ఆ కోశాలకి నేను ఆధారంగా ఉన్నాను, సాక్షిని అయి ఉన్నాను, బ్రహ్మం అయి ఉన్నానని కూడా శ్రవణ కాలంలోనే జరుగుతుంది. అందువల్ల గురువు, శాస్త్రము, ప్రమాణము ఇలాగా విచారము అట్లా జరిగేది. ఉచ్యతే ఆనందమయ అభ్యాసాతు. అభ్యాసం ఎవరు చేయించేదే? శాస్త్రమే. అభ్యాసం చేయించేది ఎవరో? శాస్త్రాచార్యులు. ఆయన మాటికి చెప్తారు. అందువల్ల ఆనందమయ అభ్యాసాత్. కాబట్టి ఆనందమయుడు అనేటువంటిది అభ్యాసం చేయబడింది. బ్రహ్మమని అనమాట. బ్రహ్మమని అభ్యాసం చేశారు అన్న చోట ఇక్కడ చెప్తున్నారు, ఆనందమయ ఆత్మ ఇత్యత్ర. ఆనందమయుడే ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పబడింది. ఇది సప్రధానమేవ బ్రహ్మ ఉపదిశ్యతే. చూసారా, ఆనందమయ అభ్యాసం జరుగుతుంది. శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా మాటికి చెప్తున్నారు. అందువల్ల గురువు ఎప్పుడైనా సరే ఒకసారి చెప్పినాలే ఇంకోసారి చెప్పకూడదు అనుకుంటా. ఇప్పుడు మన ఇళ్లలో అయితే మాటికి చెప్తే మీరు చిరాకు పడతారు, ఎన్నిసార్లు చెప్తావో అని. ఇక్కడ గురువుగారు ఎన్నిసార్లు చెప్తారో అట్లా అంటే బొక్క అయిపోద్ది, జ్ఞానం కలగదిగా. అది సార్లు చెబితేనే ఇది నిద్రపోతుంటుంది, ఇది ఎటో పెట్టుకోవాలంటుంది. అందుకని చెప్పాలి. అర్థమైందా? అట్లా ఒకసారి చెప్పాను కదా, ఇట్లా పొడిచి చెప్పాను కదా, ఇంక మీద పొడవు నేను, నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా కుదరదయ్యో, నువ్వు పొడుస్తూనే ఉండు, నాకు బాగానే ఉన్నది. అందుకని వాడు ఎడ్ల పడినాడు పొడుస్తూనే ఉంటాడు, అది దానికి ఇష్టంగానే పోతుంటుంది. అర్థమైందా? అట్లా పొడుతూనే ఉండాలి కూడా. ఏదే ఆ ముళ్ళు కనబెట్టుకొని అట్లా ఈ యొక్క శ్రవణం చేసేవాడు కూడా బహిర్ముఖుడు అయిపోయి ఉంటాడు. ఎద్దులాగా, గేదెలాగా, అయిపోయిన జన్మలు, అనేక జన్మలు. అందుకని అభ్యాసం ద్వారా తొడుతుంటాడు గురువు, శాస్త్రం. విసుగు లేదో గురుగారు చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎంత చెప్పినా అది బాగుందయ్యా చెప్పండి. అందుకని వేదాంతే పునరుక్త దోషం నాస్తి. పునరుక్త దోషం వేదాంతంలో ఉండదు, లోక విషయాల్లో ఉంటాయి అన్నమాట, ఇక్కడ ఉండదు. అట్లా అన్నమాట. ఈ ప్రకారంగా ఈ పని చేయించుకునేవాళ్ళు చూడు, పని వాళ్ళతో కొంతమందికి మన బుద్ధి ఉంటుందా, మాటే చెప్తుంటారు, మనం విసుక్కోకూడదా. ఇంకోసారి అడగరు మళ్ళీ వాళ్ళు, ఏమ్మా ఎన్నిసార్లు చెప్పేదే, ఈ పిండి ఇంత కలుపు, ఆ పిండి ఇంత కలుపు, ఒకసారి చెప్తే సరిపోదా అంటే, సరేలే
ఈసారి నేనే కలుపుకుంటాను, ఏదో కలిపేస్తుంది. ఆ దెబ్బతి ఒకటి అయిపోయి ఇంకోటి అయిపోద్ది. అర్థమైందా? ఆ మల్ల బుద్ధి వాళ్ళకి చెబుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అర్థమైందా? మనకు కూడా అంతే కదా, ఏదైనా సోలో విద్య నుంచి తెచ్చుకున్నాం అనుకుంటే వాడు చెప్తాడు ఇట్లా వాడుకోవాలని, మళ్ళా మనం వదిలేస్తాం. వాడు అందుకనే అంటాడు, నువ్వు ఆ వీడియో తీసి పెట్టుకోవయ్యా, నేను చెప్తున్నాను వాషింగ్ మిషన్ వాడాలి, ఎట్లా వాడాలి అని చెప్తాడు. లేకపోతే ఇంకోసారి ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తుంటాను. అంత ఎందుకంటే మనసు పరాగదృష్టితో ఉంటుంది, అటేటో ఉంటుంది. అందుకని మాట మాటకి శాస్త్రాచార్య ఉపదేశములు ఉంటుంది అన్నమాట. అట్లా అందుకనే సప్రధానమేవ బ్రహ్మ ఉపదేశైతే, స్వతంత్రంగానే బ్రహ్మ ఉపదేశం చేస్తుంటారు. బ్రహ్మోపదేశం స్వతంత్రమైనదే, పరతంత్రమైనదే కాదు. స్వతంత్రంగానే బ్రహ్మోపదేశం ఇలాగా చెప్తూనే ఉంటారు. ఎందుకని అభ్యాసాతు. కాబట్టి ఈ అభ్యాసం అనేది శాస్త్ర సంప్రదాయంలో, శ్రవణ సంప్రదాయంలో, ఉపదేశంలో ఉన్నది, సిస్టమే ఉంది. అందుకనే శ్రవణము అనగానే ఉపక్రమోపసంహారం, అభ్యాసం, అర్థవాదం అని వస్తుంది. అయ్యా మటమటి చెప్పాల్సిందేనయ్యో, ఒకసారి చెప్తే సరిపోదు అని. ఎవడో నీకు మంత్రోపదేశం చేసిపోతాడు ఏడాది ముందు, అంతే అయిపోయా. ఏర్పేట వాళ్ళు వస్తారు, చెవులో ఒక మంత్రం ఊదుతారు, ఏదో కాగితం ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. అట్లా బ్రహ్మ విద్య ఎలా కుదరదో. ఏడాదికి ఒకసారి వస్తే మళ్ళా అప్పటికే వాడు క్రైస్తవ మతం ముచ్చేసుకుంటాడు. ఏడాదికి ఒకసారి రాకూడదు బ్రహ్మ విద్య. అట్లా కాదు, మాటి మాటికి చెప్తూనే ఉండాలి. మంత్రం వల్ల లాభం లేదు ఇది. అట్లా బ్రహ్మ విద్య మాటికి చెప్పాలి. లేకపోతే ఆ మనసు అనేక వాసనలతో ఉంటుంది కాబట్టి రివర్స్ అయిపోద్ది. అంటారు ఇంట్లో కూర్చొని పనే పాట ఎన్నిసార్లు వింటావు ఏమిటి అని. అర్థమైందా? ఎంతకాలం చేయని సంసారమో అని చెప్పరు, నువ్వు అడగాలి. ఎంతకాలం చేయదు ఒకటే, ఇప్పుడు 47 ఏళ్ళ ఎందుకు సంతగా ఏమొచ్చింది మాక, ఏమొచ్చింది అది? అది 2 పిల్లలు 4 పిల్లలు ప్రమోషన్ కాదు, మోషన్. అది ప్రమోషన్ కాదమ్మా, మోషన్ వచ్చింది. ప్రకర్షణ మోషన్. అర్థమైందా? ఏమిటి ఎందుకంటే అది అంటారు వాళ్ళు. వాళ్ళకేమిటంటే రోజు తిండిదే తింటున్నావు కదా అని, ఏం ఫుడ్ మార్చుకోవు, నువ్వు గడ్డి పొడి తింటావా? అర్థమైంది? రోజు చూడు, ఆవు చూడు గడ్డి తింటే పాలు ఇస్తుంది, నువ్వు ఒకసారి తిని చూడరాదు. అట్లా ఉంటుంది సంగతి, అలా ఉండదు. అట్లాగనమాట. చూసిన ప్రపంచాన్ని చూస్తున్నాం సరే, ఇప్పుడే కాదు కదా, నెక్స్ట్ జన్మ కూడా దీనికే వచ్చేది. మనం మళ్ళా పంచభూతాల్లోనే పడతాం, పంచ విషయాలనే. మళ్ళీ ఇంక వేరే జీవుడికి ఏముంది, ఈ నవద్వారపురంలోనే కూర్చోవాలి, మళ్ళీ దీనిలోకే వస్తుంటాం. అభ్యాసాతు. కాబట్టి అట్లా చెప్పకపోతే ఏమవుతుంది? అసన్నేవ సభవతి అస్మిన్ నిగమన శ్లోకే బ్రహ్మణః ఏవ కేవలస్య అభ్యస్యమానత్వాత్. ఈ ప్రకారంగా వాళ్ళు మాటికి ఆనంద శబ్దంతోనే ఇక్కడ బ్రహ్మమును చెప్పారు. లేకపోతే వాడు ఒకసారి విన్నట్లయితే సరిగ్గా అర్థం కాక అసత్తి అనుకుంటాడు, అసత్ అయిపోతాడు. అసత్ బ్రహ్మేతి అంటాడు. ఒకసారి చెప్తే మళ్ళా వాడు రివర్స్ అయిపోయి విపరీతార్థం వచ్చేసేసి అసత్ బ్రహ్మం. అందుకని గురువులు భయపడుతుంటారు. ఒకసారి నింది ఆ మనిషి 4-5 సార్లు వింటే బాగుండు, లేకపోతే మళ్ళీ ఎవడో వచ్చి బుర్రంతా ఏది చేసేస్తాడు, అయ్యయ్యో రామా అని గురువులు బాధపడుతుంటారు. ఎవడో వస్తాడా కదా కర్మిష్ఠుడు, వాడు అనుకుంటాడు. అందుకని వాడు తినేస్తాడు బుర్రని. అందుకని బ్రహ్మవేత్తలు ఏమా ఒక్కసారి వింటే లాభంలే, దీన్ని బాగా వినాలి, దృఢ పర్యంతం. యావత్ పర్యంతం దృఢం న భవతే తావత్ పర్యంతం కుర్యాత్
శ్రవణం కుర్యాదు, అంత ఊరికి వినాలి బాగా. లేకపోతే ఎవడో వచ్చి అటాక్ చేసేస్తాడు నీ బుర్రలో అటాక్ అయిపోతుంటారు. ఎవడో వచ్చేస్తాడు. ఎందుకంటే మీకు క్లారిటీ రాదుగా, స్పష్టత రాదుగా. స్పష్టత రాకపోయేటప్పుడు అసత్ బ్రహ్మ అనుకుంటాడు. నేను బ్రహ్మం కాదు. అసత్ బ్రహ్మ అంటే అక్కడ అనుకోకూడదు, అహం. అసత్ బ్రహ్మ అంటే ఇది కాదు, అహం. నేను అసత్ బ్రహ్మ, నేను బ్రహ్మం కాదు అనుకున్నారనుకోండి. బ్రహ్మం కాదంటే అర్థమేంటో తెలుసా? సంసారి, జీవుడు, సుఖదుఖాత్మకుడు, సుఖదుఖాలతో కూడుకున్నవాడు, నాకు దుఃఖాదులు తొలగించేవాడు ఎవర్రా? అప్పుడు ఎవడో ఒకటి దూరి నిజమైన దేవుడు నేను చెప్తున్నాను. నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు మార్కెట్లో ఏమన్నా వస్తువులు అవే? నిజమైన దేవుడు అంట, అబద్ధమైన దేవుడు అంట, ఎవరో చెప్తారు. ఇట్లాంటివన్నీ చెప్తారా? అట్లా చెప్తారు. నిజమైన దేవుడు అంట, బా ఇట్లా చెప్తారు. నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు. దేవుడితో నాకేం పని అనడో విడ అబ్బే అనడో. వాడికి ఏమి అంత నాలెడ్జ్ లేదు కదా. అందుకని అసన్నేవస భవతి, తనకి బ్రహ్మజ్ఞానం లేక నేను అసత్తే, నామరూపాలే, సంసారినే, దుఃఖాత్మకుడునే అని అనుకోవాల్సి వస్తుంది. ఇది అస్మిన్ నిగమన శ్లోకే. అందుకనే నిశ్చయం చేయిస్తున్నారు. నిగమనం మీన్స్ నిశ్చయం. ఈ మాటలు వాడేదంతా తార్కికుడికి వాడతాడు అనమాట. అందువల్ల అన్న ముగింపు శ్లోకంలో కేవలం బ్రహ్మ మాత్రమే ఆవృతి అయినది. ఇక్కడ బ్రహ్మాన్ని ఆవృత్తి చేశారు. మాటికి నువ్వు బ్రహ్మమే అయ్యున్నావురా అని చెప్పేసారు అనమాట. ఆవృత్తి చేశారు. చేసి ఇక్కడ ఏమంటున్నారు, తర్వాత ఏమంటున్నారంటే అస్మిన్ నిగమన శ్లోకే బ్రహ్మణ ఏవ కేవలస్య అభ్యస్యమానత్వాత్, కేవల బ్రహ్మమునే ఇక్కడ మాటికి చెప్పబడినది అనమాట. అట్లా అభ్యాసం మాటికి వినాలి. మీకు దృఢమైపోయినా సరే మీకు దీన్ని వినడంలో ఆనందం. ఎందుకంటే మీ విషయమేగా. దీంట్లో బోరు ఉండదు. వేదాంత విషయాలు బోరు ఉండదు. బోరుంటే సంసారం కూడా బోరు రావాలి అంటారు వీళ్ళు. అది ఇంద్రియాలకు బోరు కలగలే. ఇదేందుకు బోరు కలుగుతుంది? అది ఇంద్రియాలు ఇంకా అలజడి చేసి పెట్టింది. మనసు వరకు అలజడి చేసేసింది. దాంట్లో పడున్నారు. దాంట్లో పడుండేదానికి కారణం ఏంటో తెలుసా? సంసారము, వ్యవహారాలు, భార్య బిడ్డలు దాంట్లో ఎందుకు పడుకున్నారు అంటే మీకు ఒక శాస్త్రం ఏం చేసింది, కర్మకాండ శాస్త్రం ఒక పత్వాన్ని జారీ చేసేసింది. విధిని దాంట్లో పడుతుంది ఇబ్బంది. దానికి ముసల్మాన్కి ఎలాగైతే పత్వా ఒకటి ఉందో, 4 शादी करो 4 बीबी रखो 1 डजन पैसा करो అన్నట్టుగా ఇక్కడ ఏముంటుంది? అమ్మో ఆ జీవిత భాగస్వామి ఇక్కడ భాగాలే ఉంటావు ఊడిపోతున్నాయి. నీకు భాగస్వామి అంటే నీ వల్ల ఏ భాగానికి ఆ భాగం ఊడిపోతుంది. కాళ్ళు ఊడా, చేతులు ఊడా, పళ్ళు ఊడా, కళ్ళు ఊడా, చెవులు ఊడా, కిడ్నీ పొయ్యా, లివర్ పొయ్యా, ఆపరేషన్ అయ్యా, ఇన్ని భాగాలు ఊడిపోతాడు. భాగస్వామి ఏం చెప్తావురా నువ్వు? భాగస్వామి లేదు, ఇంకోటి లేదు. అర్థమైందా? ఈ పత్రా జారీ చేసేసి ఉంటారు విధి నిషేధాలలో. 100 ఏళ్ళ పంట, పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. నేను ఒకసారి శివరాత్రికి పోయినప్పుడు కాళహస్తిలో చూసా. సినిమాలో శివరాత్రికి పోయినప్పుడు చూసారా, పైకి కన్నప్ప కొండకి తర్వాత దిగొచ్చి సినిమా చూసిన. అర్థమైంది? కృష్ణ విజయనగరంలో అనుకున్నా. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అట. పంట లేదు, వంట పంట కాదు, ఇది వంట. అర్థమైందా? వంట ఉడకబెట్టడం. అవి ఏమి అది ఇనప కుక్కీలు ఉడికే వచ్చేదిలే. ఇనప కుక్కీలు అవి ఉడికేసే పాడ. ఇంతమంది మెత్తపడితే ఒట్టు. ఇల్లు ఏంటంటే 100 ఏళ్ళ పంట అంట. పంట కాదురా వంట. అది అవి ఉడికి సత్తే కదండి. ఎప్పుడు ఉడుకుతుందిరా అంటే బిజ్జతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. అప్పుడు జరిగేది ఊరికే కబుర్లు చెప్పుకొని ఇట్లా దానిలో ఇరుక్కోవటం అనమాట ఆ పత్వాలో. అందుకని వీళ్ళు ఏం చేయలేరు పాపం. అదే బ్రహ్మవేత్తలు అయితే ముందుకు వెళ్ళిపోతారు. ఎన్ని అవస్థలే దాటిపోతున్నావు, భుజాలే దాటిపోతున్నావు, ఇదేంటారు పెట్టుకొని కూర్చుంటావు అని మొత్తము అత్యాశ్రమీ భవతి. అత్యాశ్రములు అయిపోతారు. ఆశ్రమాలన్నీ జంప్ అయిపోతారు. హృదయ గ్రంథులే ఊడ్చేస్తుంటే ఇదేంటి ఇదే పెద్దది అర్థమైందా? హృదయ గ్రంథులు విడిపోతున్నాయ్యా, ఏమిటి ఇది అంత గొప్ప విషయమో అర్థమైందా? అందువల్ల బ్రహ్మణ ఏవ కేవలం అభ్యస్యమానత్వాతు, కేవలం బ్రహ్మమును గురించే ఇక్కడ అభ్యాసపూర్వకంగా చెప్పింది. వికార శబ్దం వల్ల కాదంతే కాదు, వికార శబ్దమే లేదు ఇచ్చిన చెప్తున్నాడు. వికార శబ్దం నేతి చేత నా ప్రాచుర్యాత్, ఇది కూడా వచ్చింది కదా. వికార శబ్దం కాదు చూసారా. ప్రాచుర్యం తర్వాత ముందేమో వికార శబ్దం కాదని ప్రాచుర్యం తీసుకెళ్తారు. తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మానందాన్ని కలిగించగానే ప్రియాదుల్ని కూడా వదిలేస్తాడు. ప్రియాదులు కూడా వదిలేస్తాడు. అర్థమైందా? ముందేమో ఇంట్లో ఉండేటప్పుడేమో ఇదంతా వికారాలు అంటాడు. ప్రాచుర్యం ఉంది అక్కడ హరే కృష్ణలో, బ్రహ్మకుమారిలో, ఆశ్రమంలో అని అక్కడ దూరుతాడు. దూరిన తర్వాత ఇక్కడ ప్రాచుర్యం లేదు, ఏమి లేదు, అంత ప్రపంచమే ఇది, ఏమి లేదు అని దాన్ని కూడా వదిలి జ్ఞానం కలిగించుకొని ఉంటాడు. ఏమయ్యా ప్రాచుర్యం లేదు ఏం లేదండి, అంత తన స్వరూప జ్ఞానం కలిగించుకోవాలి. అందుకనే ఎప్పుడైనా సరే ముదిరిపోయిన సాధువులను అడిగితే చెప్తారు సాధుత్వం గురించి. అర్థమైందా? ఆ లేతగా ఉండే సాధువులు ఏం చెప్పరు. లేతగా ఉంటారు కదా సాధువులు, పిండిగా ఉండేవాళ్ళు ఏమంటే అది ఇది హరే కృష్ణ అది ఇది అంటారు. ముదరాలి, ముదిరితే కానీ చెప్పరు. సాధువులకి ఏదో ఉట్టిలేనయ్యా ఇవన్నీ, అవన్నీ ఉట్టిలేనయ్యా అని చెప్తారు. స్వామి కాషాయానికి రంగు తగ్గింది, ఈ శరీరానికి రంగు పోయింది అంటారు. శరీరానికి రంగు లేదు, కాషాయానికి ఒక రంగా. ఏం స్వామి అలాగా? జ్ఞానం కలిగించుకోవాలి కానీ ఇవన్నీ ఊరికేనయ్యా. జ్ఞానం కోసం ఒక స్టెప్ వేశారు వాళ్ళు. జ్ఞానంలో నిలబడిన తర్వాత ఇవన్నీ ఎందుకే అట్లా ఉంటారు వాళ్ళు. జ్ఞానం కలిగేంత వరకే ఇవన్నీ, జ్ఞానం కలిగిన తర్వాత అన్నీ పోతాయి. అట్లాగా ముందేమో ప్రాచుర్యం, తర్వాత ఏమో చూసారా ఇది కూడా ఇది వికారం, తర్వాత ఏమో ప్రాచుర్యం కూడా దాటిపోయి చూసారా కేవలం బ్రహ్మ ద్వితీయం సజాతి విజాతీయాది స్వగత భేద రహితం అని ప్రాచుర్యాతు అని చెప్పారు. అట్లా అనమాట, స్టెప్ బై స్టెప్. అందువల్ల ప్రాచుర్యం అనేది కూడా కాదు, ఇది అవయవమే కాదు. ఎందుకంటే పుచ్చం అనే అవయవ శబ్దం ఉన్నది కదా కనుక చెప్తున్నారు. ఇప్పుడు ముగింపు శ్లోకంలో బ్రహ్మమే చెప్పారు. ఇక్కడ వికార శబ్ద అవయవ శబ్దో అభిప్రేత. అవయవ శబ్దాన్ని ఎప్పుడు వాడంటే వికారాన్ని బట్టి వాడారు. వికార శబ్దాలు వాడారు అవయవాలను బట్టి. ప్రియ, మోద, ప్రమోదాలు. నిజంగా అది చూడకపోతే ప్రియమోదాదులు అనేటువంటిది అవయవాలు చేతికి అందటమేదా? చేతికి అందటం లేదు కాబట్టి వికారం ఎలా చెందుతుంది? చేతికి అందటం లేదు. ఇప్పుడు పండు ఫలము అవన్నీ కూడా మనకి చేతికి అందేటప్పుడు కుళ్ళిపోతుంది. ఈ సుషుప్త ఈ స్వప్నంలో ఉండే పండు ఫలం కొల్లడంలా అసలు కొట్టలో. అట్లాగా తెర మీద ఉండేటువంటి పళ్ళు కూడా కొల్లడమే లేదు. అలాగా మీకు మీ ఫోటో చిన్నప్పుడు ఫోటో అలాగే ఉంది, అదేం వికారాలు చెందటం. మీరు మాత్రం చూసేవాళ్ళు వికారాలు లేదు. అప్పుడప్పుడు ఆ ఫోటోలు చూసుకొని మురిసిపోతుంటారు. నేను ఇట్లా ఉన్నా అని. అది ఫోటో అది. అర్థమైందా?
చూసేవాడి శరీరమేమో వికారం అయిపోయింది, చూసేవాడి నిర్వికారంగా ఉన్నాడు అన్నమాట. అట్లా అనమాట. వికార శబ్ద అవయవ శబ్దోపి శబ్ద అభిప్రేత పుచ్చం ఇది అవయవ శబ్దాత్ సప్రధానత్వం బ్రహ్మణ ఇది యదత్తం. కాబట్టి ఎందుకంటే పుచ్చం అనేటువంటి అవయశబ్దం ఉన్నది కదా, కాబట్టి బ్రహ్మ స్వతంత్రంగా చెప్పబడలేదంటవా అని చెప్పిన విషయానికి పరిహారం చెప్పాలి. కాబట్టి అది దోషమేమీ లేదు, అట్లాంటి దోషమే లేదు. ఉచ్యమితి అవయవ శబ్దాత్ సప్రధానత్వం బ్రహ్మణ ఇది యదత్తం తస్య పరిహారః వక్తవ్యః. కాబట్టి ఈ పుచ్చ శబ్దం అనేటువంటిది కూడా సప్రధానమైనదే గానీ అవయవపరమైనది కాదు, అవయవాలతో కూడుకున్నది కాదు అన్నమాట. అవయవ విషయంగానే కాదు, అది బాగా తెలుసుకోవాల్సింది. అవయవ విషయంగానే కాదు కనుక ఇక్కడ అత్ర ఉచ్యతే నాయం దోష. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ దోషమేమీ లేదు. ప్రాచుర్యాత్ అపి అవయవ శబ్దోపత్తే. కాబట్టి ప్రాచుర్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది అవయవ శబ్దం అనేటువంటిది వాడారు. ప్రాచుర్యం అనేటువంటిది ప్రాయాపత్తి చెప్తాను. ప్రాచుర్యం ప్రాయాపత్తి అవయవ ప్రాయే నోచనం ఇత్యర్థః. కాబట్టి ఇక్కడ ప్రాచుర్యాత్ అవయవ శబ్ద ఉపపత్తే ప్రాచుర్యం ప్రాయాపత్తి అవయవ ప్రాయే వచనం ఇత్యర్థః అని చెప్పి. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ప్రాచుర్యం ఉంది కాబట్టి దీనిలో ఎవరడా అయిపోయాడు కాదేవరు కలిపేసిపోయాడు. ఓకే వెళ్ళిపోయండి. కాబట్టి ప్రాచుర్యాత్ అపి అవయవ శబ్దోపత్తే అంటే ప్రాచుర్యం ప్రాయాపత్తి. ప్రాచుర్యం అనేటువంటిది కూడా ఇక్కడ ఆపత్తి జరుగుతుంది. అవయవ ప్రాయే వచనం ఇత్యర్థః. ఇక్కడ అవయవాల గురించి చెప్పేటప్పుడే ప్రాచుర్యం వాడారు, అవయవాలు చెప్పేటప్పుడే ప్రాచుర్యం వాడారు. అవయవాలు చెప్పనప్పుడు ఇక ప్రాచుర్యము పనిచేయదు. ఎంతవరకు వచ్చింది అవయవాలు అంతవరకు ప్రాచుర్యం చెప్పి క్రియ మోద ప్రమోద అంతేవరకు. ఆనందం అని ఎప్పుడైతే చెప్పాడో అక్కడ మాత్రము మైట్ శబ్దం పనిచేయదు, ప్రాచుర్యం కూడా పనిచేయదు. మైటు పనిచేయదు. మైట్ అంటే ముందుగానే పోయింది వికారాలు, ఈ ప్రాచుర్యం వచ్చింది. ఆనందంలో అది కూడా లేదు, అది కూడా పోయింది ఆనందంలో. ఇట్లా అవయవ ప్రాయే వచనం ఇత్యర్థః. అన్నమయాదీనాం హి స్థిర ఆదిషు ఉచ్ఛాంతేషు అవయవేషు ఉక్తేషు ఆనందమయస్యాపి స్థిరాదీని అవయవాంతరాణి ఉక్త్వా అవయవ ప్రాయాపత్యా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇతి ఆహ. అవయవ వివక్షయా. కాబట్టి ఇంతవరకు కూడా అన్నమయాదులన్నీ శిరాది కల్పన చేసినారు, పుచ్ఛాంతేషు పుచ్చ పర్యంతం చేసినారు.
అంటే ఎక్కడ పుచ్చం ఉంది? బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ. అంతవరకు చేసిన పుచ్చాంతేషు అవయవేషు ఉక్తేషు ఇవన్నీ చెప్పారు. ఆనందమయస్యాపి ఆనందమయుడికి కూడా అదే క్రమంలో శిరాది కల్పన చేసినారు. అస్య ప్రియమేవ శిర ఇది శిరాది కల్పన చేసి శిరాదీని అవయవాంతరాన్ని అవయవాలన్నీ కూడా ఉక్త్వా అవయవ ప్రాయాపత్య ఈ అవయవాలన్నీ కూడా ఇంతవరకు చెప్పి ఇక్కడ లేదు, ఇంకా అంతవరకు అయిపోయింది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్నాడు. ఈయన్నిటికీ కలిపేవరా బ్రహ్మమే పుచ్చముగానున్నది ఆధారం అనమాట. ఇక్కడ పుచ్చ విషయంలో మరి వాడాల్సి వచ్చింది శబ్దం. పుచ్చాన్ని కూడా అవయవం అనుకోకూడదు, అవయవం అనుకోకూడదు. ఆధారం అని చెప్పేదానికి పక్షి కల్పన చేస్తున్నాం కాబట్టి పుచ్చవత పుచ్చ, పుచ్చం అంటే పుచ్చం నతు పుచ్చ. ఇది ఇక్కడ ఏం లేదు, ఇక్కడ తోకగా పక్షి లేదు. అలా పక్షి కల్పన చేశాము, పక్షి కల్పన చేశాము అట్లా. అందువల్ల బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. అందుకని నేనేం చేశాను, ఆ పక్షి రాయకుండా మనిషే రాశాను. వివేక భారతలో మనిషి ఫిగరే పెట్టాము అట్లా. అందుకని ఈ ప్రకారంగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యాహ నా అవయవ వివక్ష. అవయవాన్ని చెప్పటం ఇక్కడ లేదు, అవయవాన్ని చెప్పటం లేదు అనమాట. అవయవాన్ని చెప్పలే కనుక అందువలన అవయవప్రాయంగా బ్రహ్మమును కూడా తోకాని ఆధారపడి చెప్పారు. అవయవాలు చెప్తున్నాం కూడా తోక అన్నారు. నిజానికి ఎప్పుడైనా సరే మీకు భర్త అంటే ఇష్టం లేదు ఎప్పుడైనా నువ్వు ఎక్కడికి పోతాను నేను కూడా ఎందుకు తోకలాగా తోక ఆయన అంటే అక్కడ కోతి పోయేటప్పుడు తోక వస్తుంటుంది, ఏనుగు పోయేటప్పుడు కూడా తోక వస్తుంటుంది, గేదె పోయేటప్పుడు తోక వస్తుంది. అట్లాగే వెనకాల వచ్చేదని తోక అని చెప్పాడు. ఈయన తోక కాదు కదా ఇంకమీద అట్లా అనమాట. ఏదైతే పశుపక్షాదులు పోయేటప్పుడు తోక అంటున్నామో అలాగా ఇట్లాగా వాడేసినారు అనమాట శబ్దం. అర్థమైందా? అట్లా వాడి పారేసినారు. నిజంగా తోక ఇదిగో తోకలాగా అంటే అట్లా అనమాట. ఈ ప్రకారంగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది ఆహ నా అవయవ వివక్షయ. అవయవాల్ని చెప్పడం లేదు. ఇది కారణం, ఈ కారణం వల్ల అభ్యాసాత్, ఈ కారణం వల్ల అభ్యాసం జరిగింది. అభ్యాసం చేసి చెప్పారు, మాటికే శ్రవణము చేశారు. అభ్యాసం అంటే శ్రవణం, మాటికి చెప్పినారు అనమాట. అంటే అభ్యాసాత అనగానే మనకు అర్థమైపోవాలి, ఇది గురువు శాస్త్రముల ద్వారా గురు శిష్యుల మధ్య జరుగుతుంది. ఇది అన్నమయ్య ఈ యొక్క పంచకోశ వివరణ. అంతేగాని ఇది ఓన్ మైండ్తో జరిగేది కాదు, ఓన్ మైండ్తో జరిగేది కాదు. అట్లా ఓన్ మైండ్తో చేసేది కాదు. అట్లా ఆ ప్రకారం అట్లా అనమాట. అలాగా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటారు. ఒకడు ట్రైన్ పెట్టుకుంటాడు ఇట్లాగా. ఆ ట్రైన్ పెట్టుకునేటప్పుడు రాసుకుంటుంటాడు, ఇది విజయవాడ, ఇది తిరుపతి, ఇది బెంగళూరు అని ఇలా రాసుకొని ఇట్లా అంటుంటాడు వాడు. బెంగళూరు తిరిగిపోయాడా? అలాగే ఇక్కడ అది కాదు. ఇక్కడ మనం కోశాలు అధిగమిస్తాం. వాడు ఊరికే ఆడుకునేటప్పుడు విజయవాడ నుంచి ఆ కారు ట్రైనో బయలుదేరితే ఇలా అంటాడు, రాసుకుంటాడు. దాంట్లో ఎంజాయ్ చేసుకుంటుంటాడు వాడు. ఇలా విజయవాడ దాటింది, గుంటూరు దాటింది, నెల్లూరు దాటింది, తిరుపతి దాటింది అని మా ఊరు వచ్చేసింది. ఇట్లా అర్జున్ గారు ఆడుతుంటాడు. నిజంగా వాడు అక్కడే కూర్చో ఉంటాడు, వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా కాదు, వివేకం ఇది. ఈ కోశానికి నేను, ఈ కోశానికి నేను, ఈ కోశానికి నేను అనేది అట్లమైందా? అట్లా వివేకం చేసుకుంటాడు. అట్లాగా మీరు వ్యవహారంలో కూడా, సంసార వ్యవహారంలో కూడా
నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత 2 బిడ్డలు కంటాను, కట్టిన తర్వాత చదివిస్తాను, వాళ్ళని అది చేస్తాను, ఇది చేస్తాను, తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ తర్వాత నన్ను వదిలిపెట్టేసిపోతారు, లండన్కి పోతారు, జర్మనీకి పోతారు, అమెరికాకి పోతారు, నన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్లో తోచేస్తారు. ఇది సంగతి. ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ అలా కాదు. మీరు మీ మనసుని మీ బయట నుండే మనసుని లోపలికి తీసుకెళ్తున్నారు. బహిర్ముఖంగా ఉండేటువంటి మనసు ఆ మనసుని అంతర్ముఖం చేసుకొని ఆత్మనిష్టనే కలిగించుకుంటారు. అభ్యాస అట్లాగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది ఆహ నా అవయవ వివక్షాయ, అవయవాల గురించి చెప్పడం కాదు. యత్ కారణం అభ్యాసాతు, ఈ కారణం వల్ల అభ్యాసం అనేటువంటిది జరిగింది. ఇది స్వతంత్రంగానే జరిగింది చెప్తున్నాడు. ఇది స్వప్రధానత్వం బ్రహ్మణః సమర్థితం. ఇది స్వప్రధానత్వం బ్రహ్మణః సమర్థితం. స్వతంత్రంగానే చెప్పారు. ఇది స్వయం ప్రధానం, స్వతంత్రంగానే చెప్పారు. శాస్త్రము ఈ అభ్యాసం అనేది స్వతంత్రంగానే చేసింది, ఇంకా వేరే విధంగా స్వతంత్రంగానే స్వస్వరూపపరమైనదిగానే చేసింది, స్వస్వరూపనిష్టనే కలిగించింది. ఇంకా అవయవాలతో పని లేదు. అవయవాలన్నీ ఎందుకు చెప్పింది? ఒక ఉపాయం, ఒక యుక్తి, అది జరిపేదానికి, బుద్ధిని జరుపుకుంటూ వెళ్ళి అట్లా. అందువల్ల స్వప్రధానత్వం బ్రహ్మణః సమర్థితం. దాన్ని చెప్తున్నారు. తద్హేతు వ్యపదేశాశ్చ, ఇది సూత్రం అనమాట. తద్హేతు, దీనికి కారణము వ్యపదేశాశ్చ, ఉపదేశాశ్చ, ఉపదేశం చేశారు, ఉపదేశం చేయబడింది. ఇట్లా ఉపదేశం చేసినారన్నమాట. అట్లా తద్హేతు వ్యపదేశాశ్చ సర్వస్య హి వికారజాతస్య ఆనందమయస్య కారణత్వేన బ్రహ్మ వ్యపదిశ్యతే. ఇది సూత్రం అనమాట. తద్వ్యపదేశాశ్చ అనేది దానికి అర్థం. సర్వస్య హి వికారజాతస్య, అన్ని వికారజాతాలే. వాచారంభణం వికారో నామధేయం మృచ్చికా ఇత్యేవ సత్యం. ఈ జగత్తంతా కూడా వికార జాతమే. వాచారంభణం అది కూడా వాచారంభణ వికార జాతం అంతా అనుకున్నాం అయిపోయాయి. ఇవన్నీ వికార జాతములే. నామరూప వ్యవహార విషయాలు, నామరూప కర్మాఖ్యం అనేటువంటి జగత్తు ఇదంతా కూడా వికార జాతమే అన్నమాట. సర్వస్య హి వికార జాతస్య, వికార జాతం అంటే సముదాయం, వికార సముదాయమే. సానందమయస్య, సానందమయస్య ఆనందమయ పర్యంతం, ఆనందమయస్య కారణత్వేన, చివరికి ఈ ఆనందమయుడు ఆనందాన్నంతా చెప్పేసి ఆనందమయుడు వరకు చెప్పి తర్వాత ఆనందమయ అని కారణం గురించి చెప్తాం కదా, అక్కడ వరకు వికారమే, అక్కడ వరకు వికారమే. అందువల్ల తాడుని చెప్పేంత వరకు ఇవన్నీ పామంట, కర్రంట, పూలమాలంట, జలధారంట, ఇవన్నీ చెప్పేసి చివరికి తాడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ లేకుండా వికార జాతం. ఈ భ్రాంతి వ్యవహారం అంతా దొలికిపోయింది. సానందమయస్య కారణత్వేన బ్రహ్మ వ్యపదిశ్యతే. వ్యపదిశ్యతే అంటే ఉపదిశ్యతే, అంతవరకే ఉపదేశం, బ్రహ్మోపదేశం. ఎంతవరకు అంటే అధిష్టానం వరకు, ఆధారం వరకు, అంతవరకు అనమాట. ఇవన్నీ జరిగినాయి. తాడులాగా ఇదం సర్వం అసృజత. అప్పుడు శృతి అలర్ట్ అయిపోయే ఇదంతా కూడా ఇవన్నీ సృష్టి చేయబడింది. అవిద్య కల్పిత నామరూప సృష్టి. ఇదంతా అలా చేసినాం, కల్పన చేసినాం. ఇదం సర్వం అసృజత, ఇదంతా కల్పించాము అన్నమాట. ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కల్పించుకున్నాం మనము అని. ఇదిదం కించైతే, ఏ కించిత్ కూడా ఉన్నదో వ్యవహారం అదంతా కల్పించింది.
అందుకనే నేను మాటికి చెప్పేది, ఇంట్లో ఏవేవి చీపురు పుల్లతో సహా అవన్నీ కల్పిస్తేనే వచ్చినాయి. వితౌట్ కల్పన సంకల్పం లేకుండా రాలేదు. సంకల్పం చేసినావు అన్ని, ప్రతి ఒక్క ఐటమ్ అప్పుడు చూస్తే మీరు చూస్తే ఏవే ఉన్నాయో, ఒక కర్చీఫ్ కావచ్చు, ఒకటి ఏదైనా గుండు సూది కావచ్చు, ఏ సూది కావచ్చు, ఇవన్నీ దాని పర్టికులర్గా సంకల్పం జరిగింది కదా. కావాలంటేనే కదా పోయి తెచ్చుకుంది. అది ఎవరిదైనా సరే, మీ అమ్మాయిదైనా మీ అబ్బాయిదైనా కల్పన చేసే కదా. కొన్ని వస్తువులు ఇక్కడ పడేసిపోయి ఉంటారు వాళ్ళు, మా అమ్మాయి ఇలాగా కొనింది ఇక్కడ పడేసింది. సంకల్పం చేస్తేనే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కూడా కల్పన చేయకుండా ఏది రాలే వస్తువులు. అంతఃకరణం అంతా కల్పితమైందే, జన్మల కల్పితం. అధ్యాస చేయబడింది. అప్పుడు అంతఃకరణం ఎంత ఉబ్బిపోయి ఉంటుందో చూడు. మామూలు ఇప్పుడు కాదు అది, పూరమన అంతఃకరణం అన్ని కలపలు చేసేసి ఆ కలపలంతా తొలగించేటప్పుడు అంతఃకరణమే మాయమైపోద్ది, సుసూక్ష్మమైపోద్ది. అందువల్ల ఇదంతా వికార జాతం. నామరూప కర్మాఖ్య వికార జాతం. ఏతద్ జగత్ ఎదిదం కించ. ఏ కించిత్ వస్తువులు కూడా కల్పన చేయకుండా రాలేదు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పుడు డైరీలో రాసుకోవాల్సిన పనిలే. ఏ ఐటమ్స్ చూసుకున్నా సరే ఇంట్లో ఒకటి ఏదన్నా కర్చీఫ్ చూసినారనుకోండి, మీరు చెప్పేశారు ఇది ఉజ్జయినిలో కొన్నది, మళ్ళీ ఇంకోటి చూపుతా ఈ పంచ ఇది కాశీలో కొన్నది, ఇదే శిఖేశ్వరంలో కొన్నది. చూసి ఊర్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఎనీథింగ్ ఈ చెప్పులు అవును ఋషికేశ్వరంలో కొన్నామండి, ఇదే షర్టు కొన్నామండి ఇక్కడ, ఇట్లా అనమాట. ఏది చూసినా సరే ఇక మ్యాప్ చూసుకోకుండా, వరల్డ్ మ్యాప్ చూసుకోకుండా ఇవి చూస్తే మీకు వెంటనే మీకు వెంటనే కనిపిస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులు చెప్తుందమ్మా ప్రపంచాన్ని. అర్థమైందా? అట్లాంటిది అనమాట. అంటే ఇప్పుడు ప్రపంచం మన ఇంట్లోనే ఉందా లేదా? మరే ఒక వస్తువు చూస్తే చాలు అట్లా. స్వామి ఇదేమిటి అని అడగండి మీరు. ఏదో నేను తెచ్చుకో ఉంటాను చిన్న చిన్న గిల్స్. ఆ పిల్స్ ఏమిటంటే ఇదా నేను హర్యానాలో కొన్నాను, ఇదే గ్యాస్ పోయేదానికి అని చెప్తాను. ఇంకా అక్కడ కొన్నాం, ఒక హోటల్కి పోయినామో బయట అమ్ముకుంటున్నాడు వాడు ఆ గోళీలో కొన్నాం. అన్నీ అంతే. ఈ పుస్తకం ఎక్కడ కొన్నావు, ఆ పుస్తకం ఎక్కడ కొన్నావు అన్నీ చెప్తాను నేను. ఆ పుస్తకాలు అన్నీ కొన్నవన్నీ భలే ఉంటాయి లిస్టు. అర్థమైందా? తమిళనాడులో ఏమేమి కొన్నాము, శ్రీరంగంలో కొన్నదేంటి, అట్లా ఇవన్నీ కల్పితమే కదా. ముందుగా నువ్వు ఒక అమ్మాయితో చేసినావు కదా, కొనుక్కోలే కదా, ఇవన్నీ సంకల్పం చేసే కదా ఇవన్నీ వస్తువులంటే కొన్నావు. అట్లాగా అంతఃకరణంలో గత జన్మల తాలూకా కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు కనిపించవు కానీ లోపల ఉంటాయి. అనేక జన్మల యొక్క చిత్తం ఇది, వాసనామయం. ఎదిదం కించ అని నచ కారణం సద్బ్రహ్మ స్వవికారస్య ఆనందమయస్య ముఖ్యయా ప్రవృత్తి అవయవః ముఖ్యయా వృత్తి అవయవః ఉపపద్యతే నచ ఉపపద్యతే అనమాట. నచ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. కారణం సద్బ్రహ్మ, కారణమైనటువంటి సద్బ్రహ్మము స్వవికారస్య ఆనందమయస్య, వికారం చెందే అవయవము ఆనందమయము తనంతటి తాను వికారం చెందిపోతుంది. స్వవికారస్య ఆనందమయస్య ముఖ్యయ వృత్య ముఖ్యమైనటువంటిది అది. వికారం చెందడమే దాని పని.
ముఖ్య వృత్తి అవయవ, ఇవన్నీ వృత్తులన్నీ మాయమైపోద్ది. అవయవాలన్నీ వృత్తి అవయవ నచ ఉపపద్యతే సద్బ్రహ్మ. కాబట్టి సద్బ్రహ్మ ఎలాగైతే నామరూప విషయములతో కూడుకొని ఆనందమయ వ్యవహారం ఉన్నదో అట్లా సద్బ్రహ్మ మాత్రము వికారం చెందేది కానే కాదు. దేర్ఫోర్ అది అవయవము కాదు, నిరవయవ స్వరూపము, అవయవమే కాదు అది. అందుకని ఈ ప్రకారంగా అందుకని ఇదంతా కూడా సత్పదార్థమైన అలాగా ఈ యొక్క జగత్ కారణమని తేల్చున్నది బ్రహ్మము, అలా కారణమైన సత్పదార్థము బ్రహ్మము, తన నుంచి వచ్చిన వికారమైన ఆనందమయమునకు అవయవం అని ముఖ్య అర్థం చెప్పటం తగదు. బ్రహ్మము ఆనందమయుడికి అవయవం కాదు, అది ఆనందమయుడికి ఒక అవయవం కాదు. అంటే 6వ ఏళ్ళలాగా తోక అనేది అవయవము కాదు. అది అట్లా పోయి గురువు దగ్గర పోయి, స్వామి ఈ తోక అన్నారు కదా బ్రహ్మముని, ఇది కత్తిరించి పక్కకు పెట్టండి. ఏంటో కత్తిరించింది ఆధారం అది, తోక ఊరికే అన్నాం, అది ఊరికే అన్న విషయమే కానీ అట్లా ఏం కాదు, అవయవం కాదు, గౌణమైంది కాదు, ముఖ్యమైంది కాదు అని చెప్పేసి. గౌణము కాదు, ముఖ్యం కాదు అనిపించే కల్పితం, ఊరికే చెప్పాము అట్లా. ఇలాగా ఇప్పుడు చెప్పేశాను కదా అట్లా. ఉపపద్యతే దేర్ఫోర్ పుచ్చం ప్రతిష్ట అనేది ఆధారం అనేది తీసుకోవాలి. ఆ ఆధారము మామూలుగా మనం బయట చూసే తోకలాగా కాదు, అది ఊరికే అది లేవాలంటే తోక ఆధారంగా ఉంటుంది పక్షికి. అలాగా ఇక్కడ కూడా బ్రహ్మమే ఆధారము, నతు అవయవ, నతు అవయవ, ఆనందమయానికి అవయవం ఆధారం అట్లా అనమాట. వాదంజీకుడితో మరి ఎందుకు చెప్పినారు అంటే, వాదంజీకుడిది ఏదో మేము నీకు అర్థం అవ్వాలని ఏదో ప్రక్రియ కోసం, ఉపాయం కోసం, యుక్తి కోసం చెప్తే ఎందుకు చెప్పినారు అంటే ఇంక చెప్పినట్టే. ఇక సరే బో అవయవమే బో అని చెప్పేసి, అవయవమే తోకే బో. అప్పుడు ఆ తోకకి ఏదైనా పుండు లేచిందనుకో, నువ్వు పోతావు దెబ్బకి. ఆ తోకకి ఏమైనా జరిగిందనుకో అయిపోతావు. ఎందుకు చెప్పినారు కొన్ని చెప్పాలి కదా, ఉపాయంగా చెప్పకపోతే ఎట్లాగా. అందుకని ఉపాయంగా కొన్ని చెప్పాలి. అట్లాగనమాట. డ్రాయింగ్ వేయాలంటే మనము ఏదో ఒకటి బోర్డు మీద గీయాలి కదా. ఆ గీసినప్పుడు మనము ఇల్లు లాగా చేసామనుకున్నా, ఇంట్లో ఎప్పుడు పోతాం అంటే ఎలా కుదురుతుంది? ఇంటి పోయేది అట్లా ఉంటే బొమ్మది ఇంటి పోయేది నమూనా కదా, అది నమూనా కదా, దాంట్లో పోయేదేముంది అట్లా. అర్థమైందా? అట్లా ఈ ప్రకారంగా అది కరెక్ట్ కాదు అనమాట. అట్లా ఇప్పుడు చెప్తున్నారు, అపరాణ్యపి సూత్రాణి యథా సంభవం ఉచ్యవాక్య నిర్దిష్టస్యేవ బ్రహ్మణః ఉపపాదకాని ద్రష్టవ్యాని. అంతేగాని ఈ ప్రకారంగా అపరాణి అపి సూత్రాన్ని, మిగిలిన ఇతర సూత్రములు కూడా, అపరాణి అంటే వచ్చే ఇతర సూత్రాలు కూడా యథాసంభవం వీలైనంత వరకు పుచ్యవాక్య నిర్దిష్టసి ఏవా, పుచ్యవాక్యాన్ని ఏమన్నాము ఆధారం అని చెప్పినట్టుగానే బ్రహ్మము ఉపపాదకాన్ని బ్రహ్మమును ప్రతిపాదన చేశారని ద్రష్టవ్యాన్ని తెలుసుకోవలసి ఉన్నది అని చెప్పేసి. ఇలాగే ఇతర సూత్రాలు కూడా పుచ్చమని అవయవ పరంపరను బట్టి గౌడంగా చెప్పబడిన బ్రహ్మకు యథాశక్తి సమన్వయం అయ్యేలా చూడాలి. అందువల్ల కింద నుంచి కూడా మేము ఒక డిజైన్ చేసుకొని వస్తున్నాం పై వరకు. ఆ డిజైన్ అంతా కూడా ఆ డిజైన్ అంతా కూడా బ్రహ్మమే ఆధారంగా ఉంది.
ఈ బ్రహ్మ అని చెప్పేదానికి డిజైన్ అంతా చేశాము, కింద నుంచి డిజైన్ చేశాం. అట్లా అందుకనే ఇప్పుడు సంసారం సత్యం వా మిథ్యావా ఇది, సంసారం సత్యమైనదా మిథ్య అయినదా అని మేము డిజైన్ చేసినాము, పుట్టడం చేసినాము, చదువుకోవడం చేసినాము, ఉద్యోగం చేయడం చేసినాము, వ్యాపారం చేయడం చెప్పాము, తర్వాత భార్య భర్త కలిపాము, వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టించినాము, తర్వాత ఇద్దరు వాళ్ళు చదివించినారు, వాళ్ళు వాటికి వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఇక్కడ చేరారు. బ్రహ్మ సత్యం వా మిథ్యావా, ఇప్పుడు సంసారం సత్యావా మిథ్యావా, ఇది సంసారమో సత్యమా మిథ్యమా అనేదానికి డిజైన్ చేసినాము. ఇప్పుడు చెప్పురా, సత్యమా మిథ్యమా చెప్పురా. ఈడిపోయేదానికి ఇవన్నీ ఎందుకురా, ఈడిపోయేదానికి ఇవన్నీ ఎందుకు? అట్లా మరి తెలియాలి కదా మీకు, ఏదైనా తింటే కదా తెలిసేది. ఊరికే చెప్పేస్తే ఎట్లాగా బాగుందా బాగలేదా అని. ఎర్రగా ఉంటే కారమా? తినరా బాబు, తిని చూడు, ఎర్రగా ఉండేవన్నీ కారం కాదు కదా. అందుకని ఇవన్నీ వాళ్ళు పెద్దలు డిజైన్ చేసి పెట్టారు. దీంట్లో అనుభవించడానికే తెలుస్తుంది, అనుభవిస్తే కానీ అర్థం కాదు. అప్పుడు నువ్వు ఏదన్నా దాని గురించి చెప్పవచ్చు, ముందుగానే ఏం చెప్పలేమయ్యా, అర్థమైందా? అట్లా కొంతమంది ఏం చెప్పరు స్వామి అంటే, అర్థమైందా? వాళ్ళకి అది పని చేయడం వల్ల లోపల మిషనేలే. ఏం మిషను అది? బుద్ధినే మిషనేలే, ఇంద్రియాలతో పని చేస్తుంటే బుద్ధి లేదు ఉంటే కదా. అది బుద్ధి ఒక వరం అమ్మా, అందుకనే తన్నో బుద్ధి ప్రచోదయాతో, బుద్ధి వరం. బుద్ధి లేకపోతే ఎట్లాగా? అందువల్ల బతికేదానికి ఇంద్రియాలు కావాలా, బుద్ధి కావాలా? బతుకు యొక్క అర్థం తెలుసుకోవాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. బతికేదానికి ఇంద్రియాలు సరిపోతాయి, కానీ ఇది ఏమిటి అనేదానికి ఏం కావాలి? బుద్ధి కావాలి అనమాట. అట్లా ఇంతవరకు ఆనందమయ కోశ వివరణ జరిగింది. ఆనందమయాధికరణం సమాప్తమైంది, పూర్తయింది. ఇప్పుడు అంతరధికరణం అన్నమాట. ఇప్పుడు అధికరణం లోపలది అంతరధికరణం, దానికి చెప్పబోతున్నారు. ఒకసారి చూడండి. అంతః తద్ధర్మోపదేశాత్, అంతః తద్ధర్మోపదేశాత్. ఇప్పుడు అంతరధికరణం, లోపలుండే అధికరణం, లోపల దాని గురించి చెప్పే అధికరణం అంతరధికరణం. దానికి చెప్తున్నారు, లోపల ఉన్నది పరమాత్మే. అంతః తద్ధర్మోపదేశాత్, తద్ధర్మం మీన్స్ జ్ఞానం. కాబట్టి లోపల ఉన్నది పరమాత్మే. చూసారా, ఆ పరమేశ్వరుడు, ఆయన పరమేశ్వరుడికి తగినటువంటి ధర్మాలు చెప్పడం వలన, పరమేశ్వరుడి గురించి మహిమను గురించి చెప్పడం వల్ల, ఈ పరమాత్మ గురించి మహిమను చెప్తున్నారు. ఇప్పుడు సత్యజ్ఞానమనంతం బ్రహ్మ, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం బ్రహ్మ. లోపల ఉండేవాడు పరమాత్మ, పరమేశ్వరుడు, ఈశ్వర, సర్వసాక్షి, సర్వస్య సాక్షి, సర్వసాక్షి. తద్ధర్మా ఉపదిశ్యతే, ఆయన ధర్మాలు, ఆయన మహిమలు, ఆయన లీలలు, ఆయన గొప్ప విషయాలు చెబుతారు. బహుశ్యాం ప్రజాయేతి, ఇట్లాగా ఆయన నుండి ఈ జగత్తంతా వచ్చిందయ్యా అని ఇలాగా చెప్పబోతున్నారు. అంతరధికరణం అంటారు దీన్ని. ఇదేమంటారు? అంతరధికరణం. ఇది అనమాట. అది ఇక్కడ పోయే శక్తినియమాల గురించి. హిరణ్మయో దేవతాత్మ కిం వా పరమేశ్వర మర్యాదాధార రూపోక్తే దేవతాత్మైవ నేశ్వర సర్వాత్మా సర్వాత్మ్యాత్ సర్వ దురితరాహిత్యాత్ ఈశ్వరో మతః మర్యాదాద్యా ఉపాస్యర్థం ఈశేపి స్యుః ఉపాధికాః. ఇప్పుడు మన దేశంలో పీఠాధిపతులు ఉంటారు. అట్లాగా క్రైస్తవ మతానికి ఒక పీఠాధిపతి ఒకటి ఉంటాడు, పోపు. వాడు చచ్చాడు కదా మొన్న, వాడు బతికించలే ఎవరు. వీళ్ళేమో స్టేజీలు కట్టి బతికిస్తుంటారు అందరినీ.
ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టేసి క్రైస్తవ సభలు అందరూ బతికిచ్చేస్తుంటారు. కళ్ళు తెప్పించే వాడికి మాత్రం అట్లా చస్తున్నాడు. చాలా రోజుల నుంచి జబ్బుతో చస్తున్నాడు. కిడ్నీలు పోయి అవి పోయి ఇవి పోయి నడవలేక అది అంతా పాస్టర్లంతా పంపించేసి కొబ్బరిని రాయించిపోయారు. వాడికి ఒంటి నిండా తెచ్చాడు వాడు. అర్థమైందా? ఇక్కడ మాత్రం ఈ అంతా ఏమనాలి, కూరగాయలు అమ్ముకునేవాడు, అరటిపండ్లు అమ్ముకునేవాడు ప్రతి ఒక్కడు. మా అబ్బాయికి జ్వరం అండి, ఎవ్వరు దుర్గమ్మ కూడా ఏం చేయలేకపోయింది. ఏం చేస్తుంది దుర్గమ్మ? పీక్ తింటుంది. ఏం చేయలేదు, వాడు రక్షించేది. సరేలే వాడు బతికాడు మీ అబ్బాయి, నిన్నేం చేస్తాడో చూడు. వాడికి జబ్బులు పోయినాయి మీ అబ్బాయి కంటే నీకు జబ్బులు తెప్పిస్తాడు. ఇప్పుడు ఊరికే నేను రాముడే చేయలేదు ఏమి, దశరథుడికి ఏం చేసిపోయాడు, ఒకటో పెట్టిపోయాడు. నువ్వేంటి చేసేది? ఊరికే ఏదో ఊరికే అనుకుంటాడు. వాడు పోయాడు వీడు పోయాడు. అట్లాగా ఈ ప్రభు రక్షించాడు అది రక్షించాడని సొల్లు కబుర్లు చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఇప్పుడు మన పీఠాధిపతులు ఏం చేస్తారంటే అన్ని చెప్పి 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 రౌండ్గా వేసి కోశాలు దాటించి ఇద్దాడేసి నువ్వు బ్రహ్మమ్మ అని చెప్తావు. అది ఎక్కడో ఉన్నాడని చెప్తాడు. ఇన్ని చెప్పి 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 ఇట్లా అంటాడు. ఇక్కడ ఇట్లా చెప్పి ఇట్లా అంటారు. వాడు చూడండి అంతేరా. ఇట్లా మన వాళ్ళు ఏం చేస్తారు, ఏ స్వామి అయినా అంతే, ఎవడో చెప్పకపోతే అది మీ కర్మ అనుకోండి. అసలు మామూలు రూల్స్ ఎలా ఉందంటే ఇట్లా చెప్పి 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 దగ్గరకు తీసుకొచ్చి ఇట్లా అంటాడు. మనోళ్ళు వాడేం చేస్తాడు, ఇలా చెప్పి 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 అంతే. ఈ సొలవలు ఎందుకు చెప్పినవాడు? అక్కడ ఉండేదానికి ముందుగానే చెప్పేది కదా, ముందుగానే ఒక ర్యాకెట్ లాగా వేసుకోవాలంటే సరిపోయింది. ఇలా చెప్పి 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 ఇట్లా అంటాం. ఏమిరా ఇదంతా, ఏం ఉపదేశంరా? అభ్యాసాత్ అంతరా భేద చేతు. అట్లా ముసల్మాన్ అంతే, ఈడంతే. మన పీఠాధిపతుల్లో అలా లేదు. చెప్పినా సరే ఏదో కర్మోపాసనలు చెప్పినా చివరికి ఆత్మలోనే విలీనం చేసేస్తాడు. దాని తప్ప వేరే గత్యంతరం లేదు. అది శృతి. వీళ్ళు ఏం చెప్తారా బాబు, వాడు చచ్చిపోయా ఎక్కడ పోయాడు. ఇప్పుడు దాంట్లో బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే యేసు ప్రభువుని విశ్వసించే వాడికి మరణం లేదు అంటాడు. ఇప్పుడు మరణం చచ్చిపోయినాడు కదా అంటే వీడు విశ్వసించటం లేదనమాట. ఇంతకాలం నుంచి యేసు ప్రభువుని విశ్వసించే వానికి మరణం లేదు అని ఉంది బైబిల్లో చూడు. ఇప్పుడు ఈయన గారు ఎవరు? ప్రపంచానికే మహాధిపతి. ఇప్పుడు మరణించేటట్టు అర్థమైంది విశ్వసించటం లేదు అని. మనమేం చెప్తాం? జాతస్య మరణ ధ్రువం అని. మొహమాటమే లేదు. పుట్టిన వాడికి మరణము తప్పదు. విశ్వాసం లేని వాడికి మరణమేనంట. అప్పుడు వీడు విశ్వాసం లేనట్టే కదమ్మా. చెప్పండి. అయ్యారమ్మా ఏం చెప్తావురా, నువ్వుంటే డూప్లికేటా, నువ్వు చచ్చిపోయినావు కాబట్టి నీకు విశ్వాసం లేదు అనమాట. అట్లా అర్థమైందా? మళ్ళీ ఏమిటాడు, ఇవో రకరకాలు చెప్తారు. విశ్వసించేవాడు నదిలో కూడా నడవచ్చును అంటే మీరు ఎంత పాస్టర్లా నడవరాదా సరే చూద్దాము. అందరు చూస్తారు. మా కించిత్ యోగం నేర్చుకున్న వాళ్ళు చూడు దాంట్లో తేలుతూ తిరుగుతారు. సరే రామ్దేవ్ తేలుతాడు. అదిగో వరంగల్లో ఉండే హోమియో డాక్టర్ కూడా తేలుతాడు అందులో కదా. ఆ పద్మపాదుడు ఊరికి ఎందుకో మా వరంగల్లో నా శిష్యుడు ఉన్నాడు కదా భాస్కరు, నదిలో తేల్తాడు. ఋషికేశం నదిలోనే తేల్తాడు. పద్మాసనం వేసుకుంటాడు. అర్థమైందా? నటరాజు కూడా చేస్తాడు ఆ పని. ఏంటన్నా చెప్పేది? దేవుడు విశ్వసించేవానికి నదిలో నడవచ్చునంట. నడవరా మీరు ఆ పైపులు తీసుకునే దవక్కడే వేస్తారు కింద. మనోళ్ళు చూడు యోగా నేర్చుకొని చక్కగా పద్మాసనం వేసుకుంటారు, ఇట్లా తేలుతుంటారు. నేను ఫోటో కూడా చూసినారు లేదు ఋషికేశంలో గంట సేపు ఉంటాడు. నేను కూడా చిన్నప్పుడు చేసేవాడిని.
అర్థమైందా? ప్రాక్టీస్ ఉండాలి ఎప్పుడు. అట్లా పద్మాసనం వేసి కూర్చోవచ్చు, కుంభకము చేసి కింద కొనవచ్చు, గంటలు గంటలు కుంభకం చేసుకోవచ్చు. నేను చిన్నప్పుడు చేసేవాడిని పెన్నా నదిలో. ప్రాక్టీస్ ఉండాలి అది ఎప్పుడు చేస్తుంటే. ఇప్పుడు చెప్తున్నారు ఇదం ఆమ్నాయతే అత ఏష అంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే హిరణ్మయ హిరణ్యకేశః ఆప్రాణాఖ్యాత్ సర్వః ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణే తస్య ఉదితి నామ స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఉదేతి వై సర్వేభ్యః పాప్మేభ్యః ఏవం వేద ఇది అధిదైవతం. అధిదైవత విద్య గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆమ్నాయము వేదము ఉపనిషత్తు ఇలా చెబుతున్నది అని. అతాయః ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషః దృశ్యతే. ఈ ఏదైతే ఆ ఆదిత్యుడి లోపల ఏ హిరణ్మయుడు తేజోమయుడు మనకి కనిపిస్తున్నాడో తెలుస్తున్నాడో ఆయన హిరణ్మయుడు. ఆయన ఎవరు? హిరణ్మయుడు. ఆ హిరణ్మయుడికి గడ్డము మీసాలు కూడా హిరణ్మయమే. అంతే కదా, స్వప్నంలో అన్నీ తేజస్సే. మీ చెయ్యి తేజస్సే, నోరు తేజస్సే, తినేవి తేజస్సే, అక్కడ ఉండే వస్తు వాహనాలన్నీ తేజస్సే. హిరణ్య గర్భుడు తేజస్సు కాబట్టి, హిరణ్మయుడు కాబట్టి, దేర్ఫోర్ అన్ని కూడా హిరణ్మయములు. కేశములు కూడా హిరణ్మయములు. పెద్ద గోరు వరకు సువర్ణమే. గోర్లు కూడా సువర్ణమయమే. పళ్ళు సువర్ణమయమే. కళ్ళు సువర్ణమయమే. అంటే టోటలీ ఆపాద తల మస్తక పర్యంతం సువర్ణమయ. ఏమిటే? సువర్ణమయం. అందుకనే ఇట్లా కొంతమంది ఆశపడుతుంటారు. అర్థమైందా? మా ఆవిడికి మొత్తం శరీరం అంతా కూడా ఆపాద తల మొత్తం బంగారంతో నింపేయాలి. అదే బంగారంతో నింపేసిన వెంటనే అప్పుడేమో ముక్కులో కూడా అర్థమైందా వెనకడ్డీలో ఏదో బిరడాలో చేసి పెట్టేసి, చెవుల్లో చేసి పెట్టేసి, నోట్లో చేసి పెడితే ఆ దెబ్బకి అర్థమైందా? ఏమిటైనా ఈ కోరిక మొత్తం బంగారం ఏం చేయాలైనా ఆ పని చేయకనే ఉండాలా పోవాలా? అర్థమైందా? ఈ విధంగా హిరణ్మయుడు అట్లా కాదు, మొత్తం లోపల బయట అవయవాలు మొత్తం హిరణ్మయుడే. ఆయన ఎట స్వప్నంలో లాగా తేజస్ హిరణ్య గర్భుడు. నీ చెప్తాడు చూడండి. ఆ విధంగా మళ్ళా ఏం భలే వాళ్ళ కపి అంటే కోతి పృష్ఠ భాగం ఉంది కదా, ముడ్డి భాగం ఎట్లా ఉంటది? ఏమి ఎర్రగా ఉంటుంది. కొన్ని జాంకాయలు ఓపెన్ చేసి ఎర్రగా ఉన్నట్టు. మంత్రం అమ్మది, మంత్రం అది చెప్తాడు. తస్యా తథా కప్యాసం పుండరీకమేవాక్షిణే తస్యోదితః నామ సహ ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఉదేతి హవై సర్వేభ్యః పాప్మభ్యః ఏవం వేద ఇది అధిదైవతం. ఈ విధంగా కోతి
చూసారా కోతి బుధస్థానము ఏ రంగులో ఉంటుందో కమలముల వంటి కన్నులు ఆయనకు ఉత్తు అని పేరు. ఉత్తు కట్టి ఉత్తు పైకి ఆయన కళ్ళు ఉత్తు. ఆయన ఈ పాపముల నుండి నిర్ముక్తుడై ఉన్నాడు, సర్వ పాపాలకి అతీతమై ఉన్నాడు. ఎవరు ఏనండి ఇప్పుడు పాపాలకు అతీతమైనాడు. ఎందుకంటే తేజస్సు, పాపము లేదు పుణ్యము లేదు, అంతా తేజస్సే. విడివిడిగా ఉంటే పాప పుణ్యాలు తెలుస్తాయి. అందుకనే స్వప్నంలో పాపం పుణ్యం లేదు అక్కడ. ఇక్కడ మనకే ఇక్కడ గోళ. అందుకనే మీకు మైండ్ లెవెల్లో ఉండండి, పాప పుణ్యాలు ఉండవు. విషయాల లెవెల్లో ఉంటే పాప పుణ్యాలు ఉంటాయి. మైండ్ లెవెల్లో పాప పుణ్యాలు ఉండవు. మైండ్ లెవెల్ అంటే విషయాలు తాకకుండా ఉండాలి, తాకకుండా ఉండాలి, దాంట్లో ఉండవు. అందుకనే ఎప్పుడు విషయాలని టచ్ చేస్తారో పాప పుణ్యాలు తెలుస్తుంటుంది. విషయాలకు తాకకుండా ఉండే మైండ్ ఉందే అదేం చేస్తుంది, పాప పుణ్య రహితం. అది ఎట్లా చెప్తారు స్వామి అంటే, మీరు ఎప్పుడు భావంలోనే ఉండండి, పాప పుణ్యాలు అంటావు. ఎప్పుడు కర్మల వైపు తిరగండి, పాప పుణ్యాలు. భావంలో ఉంటే పాప పుణ్యాలు లేవు. భావంలోనే ఉండాలి, భావాతీతులైపోవాలి అట్లా. అందువల్ల మనసులో అవి ఏముండవు కనుక అలాగా విషయాలు ముట్టుకున్నారనుకో, శబ్దాది విషయాలనే కదా విధి నిషేధాలు చెప్పేది. అందువల్ల మనసు పుణ్యపాపాలతో నిండిపోతుంది, విధి నిషేధాలతో నిండిపోతుంది. అందుకనే మనసు ఎప్పుడైతే భావరూపంగా ఉంటుందో అప్పుడు అది హిరణ్మయుడు వలె ప్రకాశిస్తుంటుంది అట్లా. కాబట్టి కమలంలోంటి కన్ను ఆయనకు ఉత్తనే పేరు. ఈ పాపంలోని నిర్ముక్తుడు, సర్వ పాపాల నుండి అతీతుడు అని తెలుసుకున్నవాడు కూడా పాపాతీతుడు అవుతుంటాడు. తేజస్సుని తెలుసుకుంటే చాలమ్మా, పాపాతీతుడే, పాప అతీతుడే. అందుకనే దేవతా ఉపాసన చేసేటప్పుడు మీకు పదార్థాల గురించి ఉండనే ఉండకూడదు దృష్టి, భావన. దేవతని ఉపాసన చేస్తున్నారు, దేవతా భావన. కర్పూరం ఏంటి, అక్షతలు ఏంటి, అదేంటి, పూలేంటి, గీలేంటి అన్ని పక్కన పెట్టేయాలి. జస్ట్ అంతే. పుణ్యపాపాలు లేవు, విధి నిషేధాలు లేవు. ఈ ప్రసాదం ఆ ప్రసాదం ఇది లేవలేదు. నమస్కారం ఆ భావంలో ఉండిపోతాం. అది దైవత అనమాట. అది దైవత ఉపాసనలో పుణ్య పాపాలు లేవు. భౌతికాన్ని మిక్స్ చేసేసినాం అనుకోండి, వచ్చేది ఈ ప్రచారం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అందుకని నమస్కారం చేసుకునేవాడు భక్తుడికి పుణ్య పాపాలు లేవు. అందుకనే అనన్య భక్తిలో పుణ్య పాపాలు లేవు, దైవ ఉపాసనలో పుణ్యపాపాలు లేవు. దైవ కర్మలలో ఉంటాయి. కర్మకి యాడ్ అయితే కర్మల్లో అంతా తేడాలు కనిపిస్తుంటుంది. మంచి ఆవు పాల, ఆ పాల, ఈ పాల, పొట్ల పారిపోయాలంటే అది ఘోరం. అదే దైవ భక్తి అయితే ఏ పాలు లేదు. అట్లా అనమాట. కర్మల దగ్గర దిగితేనే పుణ్యం పాపం, విధి నిషేధం, మంచి చెడు, అది ఇది అని వస్తుంది. అందువల్ల అది దైవత ఉపాసనలో ఇవేమీ ఉండవు అని చెప్పిస్తున్నాడు. కాబట్టి ఇది దేనికి చెప్పింది అంటే సర్వేభ్య పాప్మాభ్య ఏం వేద ఇది అది దైవతం, అది దైవత ఉపాసన. ఇది లోపలిది కదా, ఇట్లా తీసుకెళ్తాడు లోపలికి. అది దైవత ఉపాసన నుంచి లోపలికి తీసుకెళ్ళి బ్రహ్మమే ఇక్కడ ఉన్నది అని చెప్తాడు. అప్పుడు అధ్యాత్మానికి పోతున్నాడు. అధ్యాత్మం అత అధ్యాత్మమపి అతయః ఏషో అంతరక్షిణే పురుషః దృశ్యతే ఇత్యాది. అట్లాగే ఇక్కడ మనకి ఆ విధంగానే ఇక్కడ ఇక అధ్యాత్మ పురుషుడు గురించి చెప్తున్నారు. అక్ష పురుషుడు, అధ్యాత్మ పురుషుడు అంటే లోపల ఉండేవాడు. అక్షి యందు, ఆ కంటి యందు, మనసు యందు. ఆ కంటి యందు ఉండేటువంటి ఏ పురుషుడు కనిపిస్తున్నాడో ఆ పురుషుడు సూర్యుడిలో ఉండేటువంటి పురుషుడు, అధిదైవతంలో ఉండే పురుషుడు, అధ్యాత్మలో ఉండే పురుషుడు సయేకః అని చెప్పేసి, ఒక్కటే అని చెప్పేసి. ఇది చాందోగ్యంలో చెప్పబడి ఉన్నది అనమాట. తత్ర సంశయ, ఇది
చూసారా? అందుకనే ఇక్కడ చాంద్రోగ్యంలో చెప్పబడినటువంటి పురుషుడు ఎవరు అంటే ఇద్దరిలో ఎవరు అని అడిగాడు. ఇద్దరిలో ఎవరు పురుషుడు అంటే ఇద్దరు ఒకదానికొకటి వేరు కాదు, రెండు చెప్పినా సరే ఒకటిలో కలవాల్సిందే. అది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అట్లా తత్ర సంశయ కిం విద్యా కర్మాతిశయ వశాత్ ప్రాప్త ఉత్కర్ష. విద్యాకర్మలు కర్మోపాసనలు. విద్యాకర్మలు అంటే కర్మోపాసనలు. విద్య అంటే ఉపాసన. ఉపాసన ప్లస్ కర్మ రెండు కలిపి అతిశయం ఎక్కువ అయిపోతే అప్పుడు మీలో మనసులో ఉత్కర్ష ఏర్పడిపోతుంది. ఉత్కర్ష అంటే ఎక్కువ అధిక భావం వచ్చేస్తుంది. అధిక భావము ఎప్పుడు భగవద్భావం అధికమే అయిపోతుంది. భగవత్ కర్మ ఉంది, అధికం కాదు. భావము ప్లస్ కర్మ రెండు చేర్చేసి చేయొచ్చు, లేకపోతే ఓన్లీ భావం చేయొచ్చు. ఓన్లీ కర్మ అయితే కిందకి దిగిపోతాం, ఓన్లీ భావం అయితే పైకి వెళ్ళిపోతాం. భావము ప్లస్ కర్మ అంటే కించిత్ కర్మే ఉంటుంది కదా, ఎక్కువ కర్మ ఉండదు. అతిశయాత్ విద్యా కర్మాతిశయ వశాత్ ప్రాప్త ఉత్కర్ష. నిజంగా చూసినట్లయితే కర్మ తగ్గించుకుంటూనే పోవాలి, భావం పెంచుకుంటూనే పోవాలి. అట్లా కశ్చిత్ సంసారి సూర్యమండలే చక్షుషి చ ఉపాస్యత్వేన శ్రూయతే. మరి దీనిలో ఎవరండి ఆ యొక్క సంసారి ఎవరు? దీంట్లో సూర్యమండలంలో ఉండేవాడా, చక్షువులు ఎందుండేవాడా అని. కింవా నిత్యసిద్ధ పరమేశ్వర ఇది. ఎవరు నిత్యసిద్ధమైన పరమేశ్వరుడు దీనిలో ఇది. కిం తావత్ ప్రాప్తం అంటే ఎవరు ఈ పురుషుడు దీనిలో విద్య వలన కర్మల వలన పొందిన ఆ యొక్క భావం. మహిమ అంటేనే భావం, మహిమ అంటేనే గొప్ప భావం. ఆ సంసార జీవుడైన సూర్యమండలంలో నేత్రమండలంలో ఉపాసనీయుడు అని చెప్తున్నారు కదా, దీనిలో నిత్యశుద్ధుడైన పరమేశ్వరుడా లేక ఏమనాలండి? సంసారనాలా అంటే ఎందుకంటే ఆయనకు బంగారు రూపం అన్నట్లు చెప్పబడినది కదా. ఆదిత్య మండలంలో ఉండేటువంటి పురుషులకు హిరణ్యశ్రు హిరణ్యశ్మశ్రు ఇలా చెప్పారు ఆయనకి. హిరణ్మయుడు అంటే కూడా సరిపోద్ది. హిరణ్మయేన పాత్రేణ అని చెప్పలా, హిరణ్మయుడు. అలా నేత్రగోళకంలో ఉండేటువంటి పురుషుడు అదే రూపంలో ఉన్నదని చెప్పబడింది కదా. నేత్రంలో ఉండేవాడు కూడా అదే రూపంలోనే ఉన్నాడు, తేజరూపుడు. ఇంకా చూస్తే మనసులో ఉండేవాడు కూడా తేజరూపుడే. సూర్యమండలంలో పురుషుడు రూపమే అక్షి రూపము. అలాగా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా కుతః రూపవత్వ శ్రవణాత్ ఆదిత్య పురుషే తావత్ హిరణ్యశ్మశ్రు ఇత్యాది రూపముదాహృతం. హిరణ్మయుడుగా ఉన్నాడు ఆయన. అక్షి పురుషుడు కూడా తదేవ అతిదేశేన ప్రాప్యతే. ఆయన్ని కూడా ఇలాగే చెప్పినారు. తదేవ రూపం అముష్య రూపమితి. కాబట్టి ఇద్దరు కూడా ఈ ప్రకారంగా ఒకే రూపంలో ఉన్నారు. నువ్వు ఆరాధించేది ఎవరిని అంటే సూర్యుడిని ఆరాధిస్తాడు, తను తాను ఆరాధించుకోలేడు. అధ్యాత్మ పురుషుణ్ణి ఆరాధించడు, ఎప్పుడు సూర్యుడిని ఆరాధిస్తాడు. కాబట్టి సూర్యుడిని చూసేది ఎవరు? సూర్యుడిని భావించేది ఎవరు? కన్నులే కదా. కాబట్టి ఆ రూపంలో నువ్వు సూర్య ఉపాసన చేసినా నువ్వు యొక్క అంతరాధికరణంలో ఉండేటువంటి ఆ యొక్క హిరణ్మయుడిని నువ్వు చూస్తున్నావు. దాంట్లో నిత్య సిద్ధం ఎవరంటే పూర్తిగా సాక్షి, పూర్తిగా రెండింటినీ వ్యాపించిన వాడు సాక్షి. అట్లా ఈ ప్రకారంగా చెప్పేశాడు. ఇది చెప్తున్నాడు.
యదముష్య రూపమితి నచ పరమేశ్వరస్య రూపవత్తం యుక్తం. ఇది పరమేశ్వరుడు రూపం అయితే కాదు, సూర్యుడిలో ఉండేది, నేత్రంలో ఉండేది. ఇంకా లోపలికి పోవాలి. అశబ్దమస్పర్శమరూపమవ్యయం ఇది శృతే. అయితే ఈ రెండు కూడా పరమేశ్వరత్వంగానే కాదు. పరమేశ్వరుడు పరమః ఈశ్వర ఇది సాక్షి స్వరూపం అయితే కాదు, ఆత్మస్వరూపం అయితే కాదు. ఎందుకంటే ఇదిగో ఈ శృతి ఇలా చెప్తుంది, కాటక శృతి. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, వ్యయము లేనిది, నిత్యమైనది. ఇది శృతే. ఆధార శ్రవణాస్య, అన్నిటికీ పరమాధారమై ఉన్నది పుత్యం బ్రహ్మ ప్రతిష్ఠ అని కూడా చెప్పే. యహ ఏషః అంతరాదిత్యే, యహ ఏష అంతరక్షిణీతి, ఏష అంతరాదిత్యే, ఆదిత్యుడిలో ఉన్నది ఏనే. ఏష అంతరక్షిణి, చక్షువులలో ఉన్నది ఏనే. రెండింటిని కూడా ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికాన్ని రెండింటిని కూడా వ్యాపించుకున్నవాడు ఈ పరమేశ్వరుడు, పరమాత్మ, సాక్షి రూపుడు తెలుసుకోవచ్చు. అట్లా నహి అనాధారస్య స్వమహిమా ప్రతిష్ఠితస్య సర్వవ్యాపినః పరమేశ్వరస్య ఆధార ఉపదిశ్యతే. ఉపదిశ్యతే అని కూడా. కాబట్టి ఈ ప్రకారంగా ఆదిత్యుడిలో ఉండేటువంటి పురుషుడు, అక్షయందుండే పురుషుడు స ఏకః, ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఇద్దరిని వ్యాపించుకున్నవాడు ఒక్కడే ఆయన. నహి అనాధారస్య స్వమహిమ ప్రతిష్ఠాస్య సర్వవ్యాపినః. దేన్ని ఆధారం చేసుకోలేదు ఆయన. ఆ సూర్యుడిని ఆధారం చేసుకోలే, చక్షువుల్ని ఆధారం చేసుకో, రెండింటిని వ్యాపించుకోని ఉన్నాడు. రెండింటినే సహాభ్యాం బాహ్యాభ్యంతరము అజస్వరూపుడై ఉన్నాడు. సర్వవ్యాపినః, వ్యాపిగా ఉండేవాడు ఆ లోకంలో, ఏ లోకంలో, ఆ దేశంలో, ఈ కాలంలో ఉండనే ఉండడు. ఈ జ్ఞానం లేదు ఎవరికే. ఆ ఇద్దరు మూర్ఖులకి లేదు. అయ్యో రామ, ఇసుక భూముల్లో ఎక్కడరా వస్తుంది జ్ఞానము? జ్ఞాన భూమి భారతదేశం. రండిరా తెలుసుకొని పండురా. లేకపోతే మెటీరియల్ వాదంతోనే ఉంటారు మీరు. మెటీరియల్ వాదమే మీది. మేమేదో జ్ఞానం కోసం తింటాం, మీరేమో దేహం కోసం తింటారు. అయ్యో ఎందుకురా, అజ్ఞానం కోసం తింటాం ఎందుకురా? జ్ఞానం కోసం తినాలి ఏదన్నా ఉంటే. ఇక్కడ మనకి ఏదైనా సరే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. తెలుసుకుంటారా? ఎప్పటికైనా తెలుసుకొని రావాల్సిందే. లేదంటే జీవితాలు అంతే, ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో సస్తున్నాయి. అందుకని అవన్నీ అట్లా అయిపోయినాయి. ఆ దేశాలు అయిపోయి కొట్టుకు సస్తుంటారు. కాబట్టి అందుకనే క్రూడ్ ఆయిల్ దొరుకుతుంటుంది. మరి అందుకనే సహా భగవః అస్మిన్ ప్రతిష్ఠితః ఇది మహిమ్నీతి. ఆ భగవః పరమాత్మ, భగవః మీన్స్ భగ అంటే కారణం. భగ అంటే ఎవరో కారణం. భగవః పరమాత్మ సర్వభూతములకే ఆయన కారణం. కస్మిన్ ప్రతిష్ఠితః, దేని యందు ప్రతిష్ఠితః ఇది శ్రీమహిమ్ని అన్నప్పుడు తనలో తానుంటాడు, తన యందు తానుంటాడు అనమాట. తన యందు తానుండడమే ఆయన మహిమ, గొప్పతనము. మహిమ అంటే గొప్పతనం. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః. ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా అందుకుంటుంటారు వాక్యాలు. ఆకాశం లాగా అంతటా సర్వగత, సర్వస్మిన్ గత, అంతటా ఉంటాడాయన, నిత్యుడై ఉంటాడు. అంతటా
అంతటా ఉంటాడు అన్నప్పుడు నిత్య పదం ఎందుకు వాడారంటే ఆకాశం కూడా ఉంటుంది అంతటా, నిత్యం కాదు అది. వాయువు కూడా ఉంటుంది, నిత్యం కాదు అది. అగ్ని కూడా ఉంటుంది అంతటా, నిత్యము. ఈ లోకంలో ఉంటే భూమాగ్ని అంటాము, భౌతిక అగ్ని. పై లోకంలో ఉంటే దివ్యాగ్ని అంటాము. చూసారా, ఉదరంలో ఉండేటువంటి ఉదరాగ్ని జఠరాగ్ని అంటాము. అగ్ని కూడా భువనం ప్రవిష్ట, అంతటా ఉంది అగ్ని, నిత్యం కాదయ్యా. ఆకాశం కూడా ఉంది, నిత్యం కాదయ్యా. వాయువు కూడా ఉంది అంతటా, నిత్యం కాదయ్యా. నిత్యత్వం ఉండాలి. అన్ని దేనిలో లయమైపోతాయి, చివరికి పరమాత్మలోనే విలీనమైపోతాయి. అన్ని కలిపి ఆ సాక్షి చైతన్య స్వరూపంలో బ్రహ్మ చైతన్యంలోనే అన్ని చేరిపోతుంటాయి. ఆయనే సత్తు. ఇది శృతి భవత, ఇలాంటి శృతి ఉన్నది కాబట్టి, చెబుతున్నది కాబట్టి ఇంతవరకు చెప్పేసి ఆపుతాం. చెప్తున్నాడు ఐశ్వర్య మర్యాద శృతేత్యా. ఐశ్వర్యాన్ని గురించి మర్యాదను గురించి చెప్పేటువంటి శృతి ఉన్నది అనమాట. ఆయన మర్యాద, ఆయన గొప్పతనం ఏంటి దాని గురించి. కాబట్టి ఆయన మహిమలో ఆయన ఉంటాడు అలా చెప్పేసి సయ్యే చాక్షుష్మాత్ పరాంచ లోకాః తేషాం చేష్టే దేవకామనాంచ ఇత్యాది. ఇది ఆదిత్య పురుషస్య ఐశ్వర్యం మర్యాదా. కాబట్టి సయేష చాక్షుషస్మాత్ పరాంచ, ఆ చక్షుల కంటే కూడా ఆయన పైన అన్ని లోకాలని వ్యాపించి తేషాం చేష్టే వాటి యొక్క సరే సయేష ఏ చ అముష్మాత్ పరాంచ. కాబట్టి వీటికి ఆయన పైన ఉండేవాడే, వ్యాపకంగా ఉన్నాడు ఈ లోకాలకి, వాటి లోకముల యొక్క చేష్టలకి, దేవతల యొక్క కోరికలకి కూడా ఆయన ఇది ఆదిత్యాది పురుషస్య, ఈ విధంగా ఆదిత్య పురుషుడు ఐశ్వర్య మర్యాద, ఈశ్వరత్వము ఆయన యొక్క మర్యాద అంటే ఆయన అన్నిటినీ ఎట్లా పెట్టుకోవాలో అలా పెట్టాడు, సిస్టమేటిక్ గా. అది మర్యాద పెట్టుకోవాలన్నాడు. ఏతస్మాత్ అర్వాంచ లోకాః తేషాం చేష్టే మనుష్య కామానాంచ ఇది అక్షిపురుషస్య. ఆదిదైవికమైనటువంటి దాని గురించి చెప్పినాడా, ఇప్పుడేమో మనుషుల గురించి చెప్తున్నాడు. వాళ్ళ యొక్క దేవతలు అంటే ఈ దేవతలంటే అధ్యాత్మ దేవతలు, అధిదేవతలు. అట్లాగా వాళ్ళ యొక్క చేష్టలకి, వాళ్ళ యొక్క కోరికలకి, వాళ్ళ యొక్క మర్యాదకి కంట్రోల్ తప్పకుండా ఉండాలి, ఉంటారనమాట. నియమంగా నియత రూపాలుగా ఉంటారు. అట్లాగే సయేష ఆయన సయేష ఏతస్మాత్ అర్వాంచ, దానికి దిగువగా ఉండేవాళ్ళు, దిగువగా దేవతాభావాలకి దిగువగా ఉండేవాళ్ళు, అది ఇంద్రియ విషయాలతో ఉండేవాళ్ళు. లోకాహ లోకులు శబ్దాది విషయాలను కోరుకునేవాళ్ళు, ఇంద్రియ విషయాలతో ఉండేవాళ్ళు, తచ్చేష్టలు చేసేవాళ్ళు. మనుష్య కామానాంచ, మనుషులు కోరికలు, మనుషుల యొక్క కోరికలు. ఇది అక్షిపురుషస్య, ఈ అక్షిపురుషుడిలో ఉంటాది అన్నమాట, అక్షిపురుషుల్లో ఉంటాయి. నచ పరమేశ్వరస్య మర్యాదావత ఐశ్వర్యం యుక్తం నచ యుక్తం. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మర్యాదావత్ ఐశ్వర్యం నచ యుక్తం, ఆ పరమేశ్వరుడికి
వీళ్ళలాగా మర్యాద గిర్యాద సిస్టమ్ అలా ఉండాలి, సరిహద్దుల్లో ఉండాలి. వీళ్ళేమో ఆ సిస్టమ్ కదలకుండా ఉంచుకోవాలి. మనుషులంతే, ఏం చేయలేరు వాళ్ళు. ఇంద్రియాది దేవతలు కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏ మర్యాదలో ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. కానీ పరమేశ్వరుడికి అది వర్తించదు. ఆయన అన్నిటిలోనూ చేయగలుగుతాడు. మర్యాదల్ని దాటేస్తాడు. మర్యాద అంటే ఏంటి? గీత హద్దు దాటేస్తాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానంలో హద్దులు లేవు. హద్దులు లేవంటే అర్థం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. హద్దులు ఎక్కడైతే ఉంటుంది, ఉపాధి రూపాలకే ఉంటుంది, కోరికల రూపాలకే ఉంటుంది, కర్మ రూపాలకే ఉంటుంది హద్దులు. కాబట్టి ఆ పరమేశ్వరుడికి హద్దులు లేవు. ఆయన ఏంటంటే అందరిలో ఉండవలసింది ఆయనే. వీళ్ళు ఒక దానిలో నుంచి ఇంకో దానిలో ఉండలేరు. ఎక్కడ గిరిగీసినారో ఆ గీతలోనే పనిచేయాలి. కాబట్టి నచ పరమేశ్వరస్య మర్యాదావత ఐశ్వర్యం యుక్తం నచయుక్తం. చూసారా? కాబట్టి పరమేశ్వరుడికి పరమాత్మకి సర్వభూతములు ఏందో ఆ మర్యాద అనేది వర్తించదు. మర్యాద లేదు అంటే ఆయనకి సరిహద్దులు గీతలు ఏమీ లేదు అన్నమాట. ఆయన ఐశ్వర్యానికి ఈశ్వరత్వానికి ఎక్కడ కూడా లిమిట్స్ లేదు. లిమిట్లెస్. ఆయననయో సర్వేశ్వరుడు, అందరా ఉన్నాడు. ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతు విధారణ ఏషాం లోకానాం అసంవేదాయ ఇతి అవిశేష శృతే. అది ఇక్కడ చెప్తున్నారు. ఆయన సర్వేశ్వరుడు అండి, సర్వభూత ఈశ్వర, దేశభూతాధిపతి, ఆయన సర్వభూతాలకు పతి, ఆయన భూతపాల, ఆయన సర్వభూతాలని పరిపాలించేవాడు. ఎవరైనా ఎక్కడున్నాడు? సాక్షిగా ఉంటాడు. ఏష భూతపాల ఏష సేతు, ఆయనే సేతు. ఆయన తెలుసుకుంటే అన్నిటినీ మనం దాటచ్చు. సేతు అంటే వంతెన, ఇక్కడి నుంచి అక్కడ ఆయనే. అన్నింటినీ తెలుసుకోవాలంటే ఈయన వంతెన. ఏదో కాస్త తెలుసుకున్నాడు, అన్ని లోకాలను తెలుసుకోవాలంటే ఈయన తెలుసుకోవాలి. యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. మట్టిని తెలుసుకుంటే కొండలంతా తెలుసుకున్నట్టుగా, పరమాత్మ జ్ఞానం కలిగించుకుంటుంటే సర్వాన్ని అవగతం చేసుకున్నట్టుగా. ఆ ప్రకారంగా సేతు జ్ఞానము ఏ విధంగా అయితే ఆ మహామత్స్య న్యాయం వలే విధారణ, ఈయనే ఆయన్ని అన్నిటినీ కూడా చక్కబెట్టేవాడు, అన్నిటికీ కూడా ఎవరికి ఏది ఇయ్యాలో ఇచ్చేవాడు, ఏ జీవికి ఏం చెయ్యాలో అనేది సిస్టమేటిక్ని ఈయనే అందిస్తుంటాడు. పరమేశ్వరుడే ఇస్తాడు. మరి నువ్వు ఇది చేయగలుగుతావు, నీకు సరిపడు బావా అని చెప్పేసి ఆయన జాతకాలు రాసుకుంటాడు. అయినా సరిపదులే, నీకు అంత సీన్ లేదు, నీకు నువ్వు తెచ్చుకొని తింటే, నీ ఉపాధి తింటే, నీ మైండ్ తింటే సరిపద్దు బోరా అని చెప్పేసి విధారణ. అర్థమైందా? అందుకనే ఎవరి పనులు వాళ్ళకి చెప్పాలి. కానీ ఒకరి పని ఇంకొకరు చెప్తే తలకిందలు చేసేస్తారు. లడ్డు చేసేవాడు లడ్డే చెప్పాలి, గులాబ్ జామున్ చేసేవాడు గులాబ్ జామున్ చెప్పాలి, లేకపోతే ఒకరి పని ఇంకొకరి పని ఇచ్చేవాడు ఇంకోటి చేసి పెడతారు. వాడు వినాయకుని చేయనంటే కోచ్ చేసేస్తారు. ఇవి ఎవరు నాకు కోచే తెలుసు కదా, నువ్వు వినాయకుడు చేయమన్నావు ఈరోజు, అందుకని ఈరోజు ప్రత్యేకంగా నాకు రాదు అది. అర్థమైందా? అట్లా కాబట్టి ఆయన కూడా కర్మఫలాలను బట్టి, వాసనలను బట్టి, సంస్కారాలను బట్టి ఆ పని వాళ్ళకి విధిస్తుంటాడట. నేను అది తీసుకుపోవని. సేతు విధారణ ఏషాం లోకానాం. ఈ లోకాల కంటే, లోకాలంటే అర్థమంటే మనుషులు, లోకాలంటే అభిమానం ఉండే మనుషులకే. లోకానాం అసంవేదాయ,
ఏమాత్రం భేదం చేయకుండా నీకు అట్లా చేయకుండా ఎవరికి ఏది ఇయ్యాలో ఇస్తాడు. రాగద్వేషాలు లేవు ఇంకే. ఇది ఇది అవిశేష శృతి. దీంట్లో అందరికి సమానం శృతి ఇట్లా చెప్తుంది. తస్మాత్ అక్షి ఆదిత్యయో అంతః పరమేశ్వర ఏవం ప్రాప్తే. కాబట్టి ఈ ప్రకారంగా ఇలాగా వచ్చింది. ఏమని అంటే ఈ శృతి పరమేశ్వరుడికి ఈశ్వరత్వం పరిధులు లేవు, పరిధులు లేని శక్తి సామర్థ్యాలు ఆయనకే, ఈశ్వరుడికే, పరమాత్మకే, బ్రహ్మజ్ఞానంకి లేవు అన్నది. కనుక ఆదిత్య నేత్రగోళాలలో ఉండే పరమేశ్వరుడు ఈయన కాదు. చూసారా, ఆయన రెండింటిని వ్యాపించుకున్నవాడు. నేత్రంలో ఉండేది పరమేశ్వరుడు కాదు, పరమేశ్వరుడి చేత వ్యాపితం. సూర్యమండలంలో ఉండే పరమాత్మ కాదు, రెండింటినీ ఆయన్ని కూడా వ్యాపించున్నాడు. ఆయన్ని వ్యాపించాడు, ఈయన్ని వ్యాపించాడు. నేత్రాల్లో ఉండే పురుషుడిని వ్యాపించుకోనున్నాడు, సూర్యుడి మండలంలో ఉండేవాడిని వ్యాపించుకోనున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సూర్యమండలం ఉపాసన చేసుకుంటూ కూర్చుంటారు, పరమాత్మను వదిలేస్తారు. అందుకని సూర్యమండలంలో ఉపాసన చేస్తావేంట్రా, లేకపోతే నేను నా నేత్రంలో ఉండేదాన్ని ఉపాసన, నేను రెండు ఉపాసనలు చేద్దాం. ఈ రెండింటిని వ్యాపించుకున్న వాడిని తెలుసుకో. అర్థమైందా? ఇలాగ జనకుడు వారి సభలో ఒకవాడు అగ్ని గురించి తెలుసుకున్నవాడు, వాయువుని గురించి తెలుసుకున్నవాడు, ప్రాణం గురించి తెలుసుకున్నవాడు, ఆదిత్యుడి గురించి తెలుసుకున్నవాడు అందరూ అక్కడ చేస్తారు. ఇవన్నీ కూడా తక్కువ డిగ్రీలు, పెద్ద డిగ్రీ పట్టరంటే. పెద్ద డిగ్రీ అంటే అహం బ్రహ్మాస్మి, ఆ డిగ్రీ తీసుకురారా. పెద్ద అహం బ్రహ్మాస్మి డిగ్రీ తీసుకొస్తే చెల్లుబాటు, కానీ ఈ చిల్లర డిగ్రీలు చేసుకొస్తే ఏం లాభం అయ్యా పరా. అట్లా ఇది మనం నెక్స్ట్ క్లాస్. గురు మహా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.